అమ్మా పిండి తినకూడదు. ఏడు కాంతమ్మా కిటకిటలు ఆడిపోతుంది ఒకటేలు ఎంత వెనకేసేబట్టి 4 కోట్లు. 4 కోట్ల అదిగో ఆ 4 ముఖాల్ని నా నెత్తిని కొట్టిపోయాడు నా మొగుడు సచ్చినోడు. కనే పని మొదటి పెళ్ళానికి పెంచే పని నాకు అప్పచెప్పిపోయాడు. మా చెల్లమ్మ వాటర్ వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది. చెల్లమ్మా రారా ఏంటి ఆలస్యం? ఏం చేయమంటావు చెల్లమ్మ? యాసవకాలం వస్తే చాలు ఎదబగొడ్డు. నీళ్ళు ఎక్కువ తాగితే పాలు తక్కువ ఇస్తాయి. ఇందులో 25 ఇందులో 10 ఉన్నాయి. ఇప్పుడు సర్దుకో. రే బాసు ఉల్లెక్కువ అల్లం తక్కువ 3 ముక్కలు పెసరాయి. తినమ్మా. అట్టేమైందబ్బా? ఇంకేం తింటావమ్మా? టౌన్కి వెళ్ళి వాటర్ అల్కాపురం నుంచి నీసుకోర తెచ్చిపెట్టు. ఏమైందన్నయ్య? యారా బయట కస్టమర్ వదిలేసి దొడ్డు చెల్లిని కూర్చోబెట్టి మేపుతున్నావా అన్న? అంతే గోప గుయ్యి ఉంది. యారా పెద్దవాళ్ళ మీద చేయి చేసుకుంటావా? చెల్లి నోటి దగ్గర టిఫిన్ ఎగరకొట్టాడు పిని. టిఫిన్ ఎగరకొట్టినందుకే చేయి చేసుకుంటే దవడ పాలు కొట్టిన నిన్నేం చేయాలి? ఈ కొరివితో చేతుల మీద వాతలు పెట్టి చల్లమ్మా. జన్మలో ఇంకెవరు మళ్ళీ గుమ్మం తొక్కావంటే ఆ ముగ్గురిని తగలబెట్టి ఆ బూడిదలో నిన్ను కప్పేస్తాను. పిన్ని నా మీద చాలా కోపంగా ఉంది. అందుకే నన్ను రానివ్వట్లేదు. నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతానే. నా కోసం కదమ్మా, అంతా మీకోసమే. నేను బాగా కష్టపడి బోల్డ్ డబ్బులు సంపాదించి అప్పుడు మళ్ళీ వస్తానే. ఎవరది? ఏంటి చల్లమ్మా? ఏంటి వాసుగాడు మళ్ళీ వచ్చాడు. ఏడాడు? అదిగో పారిపోతున్నాడు చూడు. అన్నయ్య ఏంటమ్మా? 4 లీటర్ పాలు మాకు పోయి. దేనికమ్మా? మొఖం కడుక్కుంటావా కాళ్ళు కడుక్కుంటావా? హోటల్ కడుగుతా. నీకెందుకు? ఇంకా హోటల్ కడుక్కునే పని లేదు, మూసేసుకోవటమే. జ్ఞాపకం ఉందా? శ్రీకాకుళం నుంచి వచ్చి ఆ సిట్టమ్మ లంగా బిగించి ఇక్కడ లంగరేసిన రోజునే చెప్పా. చెల్లమ్మ ఇంక నువ్వు లంగరెత్తయ్యి ఆ సిట్టమ్మ తాకిడి తట్టుకోలేవు అని. ఎన్నావా? ఆగవా రైతులైపోక అగా అంబో నేనేరా పాల సప్లై పాపారావుని. ఏంటి తోక దగ్గరికి ఏదికి బేరం వచ్చిందా? రే 3750 రూపాయలకి పైసా తక్కువైనా ఒప్పుకోబాక అన్నట్టు. రే ఆ దూరదచ్చిన గేదెని జాగ్రత్తగా ట్యాకిల్ చేయి. ఆదమరుపులు పొదుగు మీద చేయబెట్టావనుకో ఛాతి తన్నుద్ది, ముఖం పగిలిపోద్ది. తిరుపతి మొత్తం పట్టుకొచ్చేసాయి. ఐఎస్ఐ కాలంలో వాటికి మంచి డిమాండ్. ఇంకా ఫోన్ పెట్టి ఫీజు పెరిగిపోతుంది. చల్లమ్మ నా సెల్లు మీద ఒట్టేసి చెబుతున్నా, ఆ సిట్టమ్మ ఫిగర్ నువ్వు తట్టుకోలేవు కానీ అట్లా మూసేయి. నాకు ఉన్నారు 3 మొదన చెప్పుకోవతి మొక్కలు. ఏం లాభం? ఆ చిట్టమ్మ కారి గోటుకు కూడా పనికిరాదు. కోట్లింగా పిలిచావేంటక్క? దాని హోటల్కి వచ్చే కస్టమర్లు చూసి నా కళ్ళు కుళ్ళిపోతున్నాయిరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే మన హోటల్ కస్టమర్లు పెరగాలి. అయితే నాకేంటి లాభం? వచ్చే బిల్లు సగం వాటా ఇస్తాను. ఆగండి ఆగండి ఆగండి, రండి బాబు రండి. వెల్కమ్. ఇప్పుడే గోదావరి దిగి వస్తున్నట్టున్నారు. ఇంకా పాసికం పోదలేదు అనుకుంటా. ఇగో యాపలు తీసుకోండి. యాపల్ ఏంటి? పేస్ట్ లేదా? పేస్టా? పేస్ట్ అయిపోవడం ఉంది. ఫింగర్స్ ఎత్తండి పిసుకుతా. ఓహోహో ఆహాహా ఆహాహా. తోండి తోండి తోండి, శుభ్రంగా తోండి. కప్పు మొత్తం వదలాలా? వామ్మో ఏవి కప్పు రాను. ఇదిగో తీసుకో. అబ్బా ఎప్పుడు తిన్నా టవలో? వీడి ఫేస్ కు స్మెల్ ఒకటి. అది గంజి కంపులే, నేననే గుంజ.
అవును ఏం కావాలి టిఫిన్? ఇడ్లీ వడ దోశ. హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చాం, అక్కడ ఖాళీ ఉండదని ఇక్కడ కడుక్కోడానికి వచ్చాం. అంటే టిఫిన్ అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ కట్టుకోవడానికి వస్తారా? కొట్టారంటే మొహం చట్నీ అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళండి? ఏంటి మా కస్టమర్స్ మీద ఇస్తారండి? మీరు ఏమైనా స్టార్ హోటల్ అనుకున్నావా? ఆ బెంచీలు కుర్చీల మీద బాత్రూమ్లు కట్టుకోండి. ఏంట్రా ఏం కూర్చారా? అడుగు తినే హోటల్లో బాత్రూమ్లు కూడా లేవా? వాళ్ళు ఇక్కడే కడుక్కున్నారు. మమ్మల్ని ఇరగొడుతోంది. గట్టిగా అడుగు. ఏంటి మా వాళ్ళని కొట్టావు? పొరుగుతాను అనుకుంటున్నావా? మొన్నగాక నేను వచ్చిన దానివి నీకే అంత పొగరుంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నదానికి నాకెంత ఉండాలి? మా మధ్యలో లెక్కటం ఎవరయ్యా నువ్వు? కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ. ఏంటి? అమ్మకు కొడుకుని, అక్కకి తమ్ముణ్ణి, చెల్లికి అన్నని. ఆలికి మొగుడువేం కాదు. నువ్వు అంటే నేను సై. ఓ మిస్సు, ఐ లైక్ దిస్. అట్లకా లేకుండా అరిచేత్తో అట్టు తిరగేస్తా. నాతో పెట్టుకోకు. పిండెట్టి కొట్టానంటే పొందైపోతాయి. మనతో పెట్టుకుంటే ఆల్ సెంటర్స్ అదిరిపోతాయి. అలా చూస్తావేంటి చెన్నమ్మా? ఈ ఊరు పని కోసం వచ్చా. ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే నీ హోటల్ పేరు చెప్పారు. వచ్చా. టిఫిన్ ఉందా? ఉంది బాబు, ఉందిరా. ఇలా సనిగ్రహాల్లో నిలబడతారంటే వెళ్ళండి, సామాన్లు తీసుకురండి. నువ్వు రా బాబు, రా. కాంతప్ప ఇలాంటి కస్టమర్స్ నలుగురుంటే చాలు. నా బాకీ మొత్తం సంవత్సరం తిరక ముందే 50-50 తీరిపోద్ది. ఆ బిల్లు లెక్కించి ఇదిగో బాబు బిల్లు. అయ్యి బాబా ఎక్కిలా ఉండు బాబా, మంచిది తెస్తాను. ఇదేంటబ్బాయి నువ్వు పప్పు రుబ్బుతున్నావు? బిల్లు కట్టకపోతే మీరు ఈ పనిగా చేయిస్తారు. పప్పు రుబ్బడానికి ముగ్గురున్నారు బడితిల్లాగా. కస్టమర్సే లేరు. ఆ డబ్బు కాస్త కట్టే బాబు. ఉంటేగా. చూడు విన్నమ్మా, నేను లెగ్ పెట్టిన చోట కనక వర్షం, హ్యాండ్ పెట్టిన చోట కాసుల వర్షం. నమ్మితే నీ హోటల్ అట్టు పెట్టుకో. నిత్య కళ్యాణం పచ్చతోరణం చేస్తా. కోట్లింగం, అమ్మా ఈ కేసు నీకు అప్పచెప్తున్నాను. ఇతను కట్టాల్సిన డబ్బు నీ వాటాలో జమ చేసుకో. ఏంట్రా ఫైటింగ్? అయ్యి బాబా ఫైటింగ్ కాదండి, పిండక తోద్దామనయ్యా. ఏంటి నీ వాటాలో జమ చేసుకుంటుంది? నువ్వు పార్ట్నర్ వా? ఇడ్లీ మీద గొడ్డేం కాదు, మా బాబు పోతా 30,000 ఇచ్చాడండి. ఆ 30,000 తీసుకొచ్చి ఈవిడ చేతిలో పెట్టానండి. 5 రూపాయలు వడ్డీ డైలీ కలెక్షన్ అందండి. బాగానే ఉంది కదా, బాగుపడదాం అనుకున్నానండి. 2 రోజులు బాగానే ఇచ్చిందండి. 3వ రోజు ఏమండి కోట్లింగం గారు మీరు వెళ్ళి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటారా అందండి. అంటే మన లెవెల్ పెరిగిపోయిందేమో అని వెళ్ళి కూర్చున్నానండి. వెంటనేనండి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అరే కోట్లింగం అక్కడికి వెళ్ళి ఆయనకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అందండి. గారు తీసుకొచ్చింది ఏంటబ్బా, ఒకవేళ మర్చిపోయిందేమో అనుకున్నానండి. దానికి ఉందండి, మర్చిపోవచ్చు కదండి. ఆ తర్వాత లింగం వంటింట్లోకి వెళ్ళి దోశ వేసుకురా ఉందండి. అబ్బో ఇదేంటిది, ఓహో మన బ్యాట్ టైం ఇలా ఉంది అనుకుని మళ్ళీ అడ్జస్ట్ అయిపోయానండి. ఆ తర్వాత సార్, ఒరే లింగం ప్లేట్ల మీద ఈగలు ముద్దురుతున్నాయి, శుభ్రంగా కడుక్కు రారా అన్నదండి. పావు గంటలో క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి అట్లుతో వరకు పడిపోయింది సార్ నా లెవెల్. మనం వచ్చాక ఇక భయపడమాక, నీ బాట నీకు వస్తుంది. రేపటి నుంచి ఈ హోటల్ తీరే మార్చేస్తా. మనది గోల్డెన్ లెగ్. ఓయ్ గోల్డెన్ లెగ్ ఏంటి సొరకాయలు కోసేస్తున్నావు? పిండెళ్ళి పెనం మీద పడితే గారవుద్ది, గారెళ్ళి కస్టమర్ ప్లేట్ లో పడితే క్యాష్ అవుద్ది. క్యాష్ అవ్వడానికి అసలు నీకు కస్టమర్ ఏడయ్యా? నీకు ఒక టిఫిన్ సెంటరే, మనం హోల్ ఆంధ్రాలో ఆల్ టిఫిన్ సెంటర్స్ చూసినోడం. పెనం వేడెక్కినట్టుంది, లోపలికి వెళ్ళి తిరగాయి, లేకపోతే గారె మాడిపోద్ది. ఏంటి నన్ను డైలాగులతో పడగొడుతున్నాడు? శ్రీకాకుళం చిట్టమ్మ, స్లిప్ అయిపోతున్నావు, జాగ్రత్త. అమ్మ తెలు, దూరంగా వెళ్ళు వెళ్ళు. కదలవే. దాని కాళ్ళు చచ్చిపడిపోయాయి, అది నడవలేదు.
ఆ పిల్లలు ముగ్గురు రోజు అలా మిగిలింది తినడమేనా? మిగిలిన రోజు పస్తే అబ్బులు ఆ రాక్షసు ముండ వాళ్ళ చేత నానా పనులు చేయిస్తుంది. పారిపోయిన మా అన్నయ్య ఎప్పుడైనా తిరిగి రాకపోతాడా, మా కష్టాలు నెరవేరకపోతాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ చిన్నపిల్లకి కాళ్ళు ఎలా పోయాయి? ఆ పసిపిల్ల నూతిలో నీళ్లు తోడి తోడి చేతులు బొబ్బలెక్కిపోయి ఏడుస్తుంటే అప్పుడు ఈ బ్రహ్మరాక్షసి గౌడి గదిలో పరిగెట్టుకుంటూ వచ్చి, ఏమే 3 పుట్ల కుంభాలు పెట్టేది మెక్కటానిక, వెళ్ళి పంజేమిని జుట్టు పట్టుకొని తోసింది. అప్పుడు ఆ పిల్ల కింద పడిపోయి ఈ 2 మోకాళ్ళు రాయికి తగిలి నరాలు చిట్లిపోయినాయి బాబు. ఆ పిల్ల తిరిగి నడవాలంటే బోలెడంత డబ్బు పోసి వైద్యం చేయించాలన్నారు డాక్టర్లు. చెల్లెల్ని నేను నడిపిస్తా. ఆకలితో ఉన్న అన్నలారా, అలమటించే అక్కలారా, రండి కాంతమ్మ హోటల్ కి. మేము ఫ్రెష్ గా తయారు చేసే ఇడ్లీల్లో, గారెల్లో వెండి నాణాలు పెట్టాం. ఇదేం స్కీము? వెండి బిళ్ళ స్కీము. ఈ మధ్యన మా సినిమా చూస్తే కిలో బంగారం ఫ్రీ అంటున్నారే, ఇప్పుడు అది హోటల్ కూడా పాకినట్టుంది. ఓహో, అయితే పదండి. రండి రండి చెమ్ము శాస్త్రి గారు, పొద్దునే మీరు పళ్ళు కూడా తోమినట్లేదు. వారిని పంప చెట్టు పాడుగాను. ముందు బిడ దొరకనివయ్యా, తర్వాత పళ్ళు తోముకోవచ్చు. అదంత పని అయిపోలా. ఈ సంచిలో ఇడ్లీ వేయండి, దీంట్లో చట్నీ వేయండి. బాబు సాంబారు ఉంది. ఈ ఇడ్లీ ఏ బిళ్ళందో. బెండుగుండు అప్పా మనం నిద్ర లేచామా కలగంటున్నామా? అబ్బులు కొత్తగా స్కీమ్ కన్నాడు. అప్పా ఐడియా ఏంటిది? మనం కూడా వెళ్ళా ఇడ్లీలు తింటే మనకు వెండి బిళ్ళలు వస్తాయి కదా, వెళ్దామా? పాతాళ భైరవి సినిమా లాగా అబ్బులు. ఏంటయ్యా ఇది? చెప్పాగా మనది గోల్డెన్ లెగ్గు. ఇక చూసుకో. నువ్వు వెళ్ళి గల్ల పెట్టి ముందు కూర్చో. కాని కాని దొరికింది దొరికింది వెండి బిళ్ళ. గలగల్లా గల్లా గల్లా. అమ్మా, అన్ని వెండి బిళ్ళలు నా ఇడ్లీలోనే రావాలి. మొత్తం నీకేనా? నాకెవ్వరికి అక్కర్లేదా? అక్కర్లేదు. మూతికేది రెత్రి కమల పిల్లలు కన్నట్టు ఈగలు తోలుకుంటూ కూర్చున్న మా సెల్లమ్మ ఓట్ల ముందు ఈ జనం ఏంట్రా? ఇది కళా నిజమా? కల కాదు బాబాయ్, నిజమే. మా అబ్బులో స్కీమ్ పెట్టాడు. ఇడ్లీలో గారెలో ₹20 బిళ్ళలు పెట్టాడు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నాడు. అయితే మనం కూడా ఛాన్స్ చూసుకుందాం. నేను కాంతం గారు అనగారయ్యా. పాలకాను, ఇక్కడ రక్త సంబంధాలు లేవు. లైన్ లో రా. నాకు వెండి బిళ్ళ దొరికిందిరా. ఓరి బాబా, నాకు బిళ్ళ దొరికిందిరా. నాకు దొరికింది బిళ్ళ. పిల్లల్ని అయిపోతున్నాయి రావు. వెళ్ళింది 10 వెండి రూపాయి బిళ్ళలు, వచ్చింది 10,000 క్యాష్. అప్పులు ఈ బుర్రయ్యా. ఇదిగో 500 బోనస్. నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం. ఐ లైక్ దిస్. ఏంటి కదబ్బా, పార్ట్నర్ నేను ఒకడు ఉన్నాను సంగతి మర్చిపోయి దాన ధర్మాలు చేసేస్తున్నావు అంటే బిల్లుల సగం నాకు ఇస్తాన్నావుగా. అన్నాను. అయితే ఇవ్వు. తీసుకో. అందులో 660 బిల్లులు ఉన్నాయి, అందులో సగం 330. ఎలాగమ్మా మళ్ళీ చెప్పు. తీసుకో. ఏంటంటే వెన్ను పోటు పడితే వాళ్ళని చూశాను కానీ ఇలా బిల్లు పోటు పడితే వాళ్ళని నిన్నే చూసా. ఏమిటమ్మా దాస్తున్నావు? ఏం లేదు. నా దగ్గర ఎందుకమ్మా దాయడం? ఏంటది? చదువు అంటే దానికి ప్రాణం. ఖర్చని పిన్ని మార్పించింది. పరీక్షలు రాయకపోయినా ఇంట్లో చదువుకుంటానంటే పాత పుస్తకం తెచ్చిచ్చా. నీకు చదువంటే ఇష్టమమ్మా? నిన్ను నేను చదివిస్తాను. నీకు కొత్త పుస్తకాలు నోట్స్ కొనిస్తానమ్మా. ఇదిగో డబ్బులు. ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి, చూపిస్తానుండు. ఇది మా అన్నయ్య పారిపోతున్నప్పుడు మా దగ్గర నుంచి తీసుకున్న ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నువ్వు మాసనేవా?
అమ్మా సరస్వతి అమ్మా నేను మీ అన్నయ్య నన్ను తెలిస్తే పిన్ని మళ్ళీ నన్ను వెళ్ళగొడుతుంది. అందుకని ఎవరు బయటపడతాం. నేను వచ్చేసాక ఇక మీకు ఎటువంటి కష్టం రానివ్వనమ్మా. మీకు ఎటువంటి కష్టం రానివ్వను. అన్నయ్య ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు అన్నయ్య? అన్నా రాయలసీమలో వచ్చిండ్రు. ఎవరు బే? వీరరాఘవరెడ్డి కొడుకులు ఫోన్ చేసిండ్రు కదా. రమ్మను. నమస్తే. నమస్తే, కూర్చోండి. హైదరాబాదులో చలి మస్తుగుంది, రమ్ము కొడతారా? వద్దు. చెప్పండి అన్న, కిడ్నాప్ చేయాలనా మర్డర్ చేయాలనా? సిటీలోనా సిటీ బయటనా? అరేవా బాగున్నాడు హీరో లెక్క. వీడు సీమ నుంచి పారిపోయి వచ్చి ఎక్కడో బతుకుతున్నాడు. ఈ సిటీలో ఉన్నాడని మా అనుమానం. వాని ఆచూకీ చెబితే 10 లక్షలు ఇస్తాం. ఇంకో దశలకి ఇమ్మన్నా, వాడిని మనమే ఖతం చేద్దాం. వాడిని మేమే చంపాలి, మా చేతులతో చంపాలి, వేరే ఎవరు చంపకూడదు. సమజయిందన్నా, గా బద్మాష్ వారం దినాల్లో మీ కాళ్ళ గట్టుంటాడు. ఈ 50,000 వాడి భార్య బిడ్డలకి ఇవ్వు. ఏంటి వెన్నెల కాటేసిందా? వేడికొచ్చినట్టున్నావు. ఈ చల్లగాలికి నా ఒళ్ళంతా తిమ్మిరెక్కింది. నువ్వు నా బిజినెస్ డౌన్ చేసినా, నన్ను చెంబెట్టి కొట్టినా నాకు కోపం రాలా. నిన్ను చూస్తా ఉంటే నాకుండే అప్పులు అప్పులు అని కొట్టుకుంటూ ఉంది. నీలాంటోడు నా గల్లాపెట్టి దగ్గర ఓనర్ గా కూర్చుంటే ఈ కోస్తా మొత్తం నా కొంగున ముడేస్తా. నా కాడ క్రాక్ డాన్స్ రాడమాక. స్టేట్ మొత్తం తిరిగినోండి. చెయ్యెత్తు కొట్టారంటే ఆల్ సెంటర్ సర్దిరిపోతాయి. వెళ్ళు. అమ్మా చలి. ఏంటయ్యా నన్ను చూసా? కాదు, చలిగాలికి చలేసి దుప్పటిస్తా. ఇదిగో కప్పుకో. ఓ మిస్, ఐ లైక్ దిస్. సరస్వతి, ఏంటమ్మా ఏమైంది? అది కావాలా? నేనే నీకోసం రాలేదు. నా సీతకొక చిలుకోకు. అందరూ వస్తారు. ముందు పైకి లే. కళ్ళు మూసుకో. కనిపించిందా సీతకొక చిలుక? నా భుజం మీద వాలింది. నువ్వు ఇస్తావా? నేను పట్టుకోనా? చేతులు ఖాళీగా లేవు, నువ్వే పట్టుకో. అక్కడ కాదు, అక్కడ కాదు, కింద 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 కాదు, పైకి 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 పైకి. అమ్మయ్యా, లేచిపోయింది. నన్ను కళ్ళు మూసుకోమని గేమ్స్ ఆడుతున్నావా? ఎక్కడుంది? స్టడీ స్టడీ, కదలొద్దు. అరే తలుపుతి, లోపల సీతాకోక చిలుకుంది. తలుపుతి. ఉండు, బట్టలేసుకుని తీస్తా. ఇది స్టడీ, కదలకు కదలకు. దొరికింది.
కదన్నయ్య బాగుందమ్మా మబ్బులుగా ఏంటి చెల్లమ్మా ఇవాళ బీరువాలో కట్ల కుక్కేస్తున్నావు? ఏమిటో అన్నయ్య అబ్బులు అడుగు పెట్టాడు, మన జాతకమే మారిపోయింది. అది నిజమే చెల్లమ్మా. ఆ అబ్బులు గారు మబ్బుల్లోంచి దిగి మన హోటల్ కలెక్షన్ పెంచాడు ఆఫీస్. కానీ ఇక్కడ సారీస్ ఉంది. ఏమిటి? అడు ఆడపిల్లలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు. పాలు పోయడం అయిపోయిందని నూరి పోస్తున్నావా? అబ్బో ఇదే దవడ ఇదే సైడు ఇలాగే పగిలింది. ఎవడు కొట్టాడబ్బా? వాడికి సింగిల్ ఆమ్లెట్ చాలదు, డబుల్ ఆమ్లెట్ కావాలి. ఊరికే ఉండరు ఆమ్లెట్. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. అప్పుడు ఆడపిల్లతో మరీ అంత చనువు ఉండకూడదు. ఇదిగో అక్కడే నాకు చికాకెక్కి శ్రీకాకుళం చిట్టమ్మ సెంటర్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆడికి బుద్ధి లేకపోతే నీకేమైంది చిన్నమ్మా? కావాలనే మచ్చిక చేసుకుంటున్నా. రెండో పిల్లని చదివించావనుకో, అమ్మో బోల్డ్ అంత డబ్బు ఖర్చు అయిపోదు. రేపు మన హోటల్ పెద్దదైందనుకో, లెక్కలు రాయడానికి బోల్డ్ అంత డబ్బు ఇచ్చి గుమ్మస్తాను పెట్టుకోవాలి. అదే సరళం చదివించావనుకో, ఫ్రీగా లెక్కలు రాసి పెడతాది కదా. మా నాయనే మా బుజ్జే, చదివిద్దాం. నా బాబు ఇప్పుడు జరుగుతున్న మ్యాటర్ అది కాదు. సీతాకు ఒక సిలికిచ్చి చిన్నదాన్ని ఎందుకు మచ్చిక చేసుకున్నావు? సెంటర్ లో దూరి చికాకెట్టావంటే ఆల్ సెంటర్ సదిరిపోతాయి. సరస్వతి రోజు దేకుతూ ఇక్కడే ఉంటే హోటల్కి వచ్చే 100 మంది సవత్తల్లి కుట్టి పిల్లను సరిగ్గా చూసుకోవడం లేదని నిన్ను ఆడిపోసుకుంటారు కదా. అవునవును. అందుకే ఆ పిల్లని తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించావనుకో, మరి వాళ్ళ అక్కలు కూడా చేరు. అలా చెప్తావేంటి? ఆసుపత్రిలో చేర్పించి వచ్చామంటాం, అనాథాశ్రమంలో చేరుస్తాం. నా బాబే నా జిలేబే, ఈ ముదనష్టపు పాలోడు ఇలాంటి మంచి సలహా ఒక్కటి ఇవ్వడే. ఇప్పుడు చెప్పు, ఈ పాలకాన్ని నేను కొట్టింది రైటా రాంగా? రాంగే. థాంక్స్. ఒకటి కొట్టింది రాంగే, 2 వాయించాల్సింది. అబ్బో ఈ అమ్మాయి నీకేమవుతుంది? చెల్లెలు సార్. రొమాంటిక్ కార్డ్ కంప్రెషన్ వల్ల ట్రాన్సియంట్ పారాప్లిజియా వచ్చింది. ఈనాళ్ళు మెడికల్ అటెండెన్స్ లేకపోవడం వలన కాళ్ళు చచ్చిపడిపోయాయి. ఫిజియోథెరపీ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. అన్నయ్య ఏంటమ్మా? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య. అదేంటమ్మా? నాకు కాళ్ళు రావన్నయ్య. నేను దురదృష్టవంతురాల్ని. అమ్మని పోగొట్టుకున్నాను, నాన్నని పోగొట్టుకున్నాను, కాళ్ళు కూడా పోగొట్టుకున్నాను అన్నయ్య. అలాగే నీ అన్నయ్య కూడా నీకు దూరం అయ్యాడు. కానీ నేను తిరిగి వచ్చా కదా, అలాగే నీ కాళ్ళు కూడా తిరిగి వస్తాయమ్మా. ఒక నిమిషం. అమ్మయ్యా, పగలంతా హోటల్లో రూపావు, రాత్రంతా ట్యాక్సీలో తిప్పావు. ఇప్పుడైనా రెస్ట్ ఇస్తావు నాయనా? రెస్టా నీ బొంద. బ్రెడ్ టోస్ట్, డబుల్ ఆమ్లెట్, మసాలా టీ రెడీ అవుతుంది చూడు. ఇది టాక్సీయా మ్యూజియమా? టీవీ ఛానల్స్ లో ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇది అల్లటప్ప టాక్సీ కాదు, హైటెక్ మొబైల్ క్యాంటీన్. పాన్ పరాగ్ నుంచి పెసరట్ దాకా, సిగరెట్ నుంచి కట్లెట్ దాకా ఏ ఐటమ్ అయినా ఆన్ టైం రెడీ. నీకేం కావాలి? ఒక డబుల్ ఆమ్లెట్. ఓకే, ఏం కావాలా? సిగరెట్లు ఇవ్వండి. ₹10. ఏంట్రా చిట్టమ్మ 2 రోజుల నుంచి దుకాణం మూసేసింది? ఏమో 2 రోజుల నుంచి చూపేమో ఆకాశం వంక. పిలిస్తే పలకట్లేదు, మూలుగుతుంది. ఆ మూలుగు కూడా చిలకలాగా అంటుంది. మరి డాక్టర్ చూపించబోయంట్రా? మొన్న అమెరికా నుంచి వచ్చింది. అమరం అని, సమరం గారి తాలూకు బాడీ స్పెషలిస్ట్. టెస్ట్ చేస్తుంది. Oh my God! She is suffering with peninsular fever. పెనిన్సులా? Yes. అదేం చెప్పు? పెనిన్సులా నగరంలో జోక్ పెన్సిల్ అని ఆయన కనిపెట్టారు ఈ జబ్బుని. అందుకే ఆయన పేరుతో పెనిన్సులా ఫీవర్ అని పిలుస్తారు. మన దేశంలో లైలా మజ్నూకి, సలీం అనార్కలికి వచ్చింది. పురాణ కాలంలో శివుణ్ణి చూసి పార్వతికి వచ్చింది. నూనెలు అప్పడం వడియం వేగినట్టు ఈమె శరీరం విరహంతో వేగుతోంది. మాందు లేదా? ఉంది,
తమలపాకుల వాయిద్యం. తమలపాకులు? అవును, ఆ కాలంలో తామరాకులు కప్పేవారు. లేటెస్ట్ గా తమలపాకులు కప్పుతున్నాము. ఉష్ణం ఉష్ణేన శీతలం, వేడి వేడిని గుంజును. పోయి 1000 తమలపాకులు తెమ్ము. అలాగే. ఈమె పెనిన్సులా ఫీవర్ కి కారణమైన ఆ స్మార్ట్ గై ఎక్కడా? ఓ మై గాడ్, మిస్టర్ బెన్, 1000 ఆకులు తీసుకురమ్మా. అదేంటి ఒక ఆకు ఎక్స్ట్రా అడిగారు ఎందుకు? నాకు పెనిన్సులా ఫీవర్ వచ్చేలా ఉంది. పెద్ద సైజు కలకత్తా ఆకు తీసుకురా. డాక్టర్ గారు, ప్రాణానికేం ప్రమాదం లేదు కదూ? స్టూపిడ్, లోపలికి చూడకము. అమ్మో, ఓ మై గాడ్, టవరింగ్ ఇన్ఫర్నో. ఇది తమలపాక తారుడ బర్రేక. ఏమైంది నాకు? ఎదురింట్లో ఉన్న అబ్బుల్ని చూసి నీ హృదయం అనే బీచ్ లో కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఎలాగైనా అతన్ని నీ సొంతం చేసుకోము, లేకపోతే వాయుగుండం తుఫాన్ గా మారి తీరాన్ని తాకుతుంది. టైటానిక్ బద్దలైనంత ప్రమాదం. అతనంత తేలిగ్గా దొరికే మనిషి కాదు. పోనీ వెనక వెళ్ళి కౌగిలించుకోగలవా? ముందు పళ్ళు రాలగొడతాడు. ఓ మై గాడ్, కనీసం అతని ప్యాంటు షర్టు సంపాదించి వాటిలోకి దూరే. నీలో కొంచెం రిలాక్సేషన్, అతనిలో రియాక్షన్ మొదలవుతుంది. అతని శరీరంలో 1000 వోల్టుల విద్యుత్ ప్రవహించుచున్నది. ఈ షర్ట్ వేసుకుని అలాగే. వెరీ నైస్. ఇదేంటి ప్యాంటు కత్తిరించారు? ఫుల్ ప్యాంటుతో వెళితే రిజల్ట్ నీళ్లు వస్తుంది. శృంగారం వరకు పోస్తూ వెళ్ళాలి. ఏ నిక్కరు వేయము. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ, ఇక వెళ్ళనా? ఆగము. అపోజిషన్ క్యాండిడేట్ సింబల్ చూస్తే చాలు జెండా ఎత్తి జై కొట్టాలని చూస్తాం. కంట్రోల్, కంట్రోల్. అమ్మో, ఆ పిల్లేమో పోతులు మారదు, ఇదేమో మన మాట పెరదు. లోపలికి పోవడం మంచిది. అదే వెళ్ళిపోయాడు. బట్టకు బట్ట రియాక్షన్ ఇచ్చింది. గుండెకు గుండె రియాక్షన్ ఇవ్వాలంటే ఈ వయాగ్రా టాబ్లెట్స్ వాడాలి. బట్ ఇది చాలా కాస్ట్లీ. అతను దొరకాలే గాని ఈ టిఫిన్ సెంటర్ మొత్తం రాసిస్తాం మీకు. ఇంతకీ వయాగ్రా వేసుకుంటే ఏమవుతుంది? పురుషులకు స్త్రీల మీద విపరీతమైన లైకింగ్ ఏర్పడడానికి అమెరికాలో దీన్ని లేటెస్ట్ గా కనిపెట్టారు. ప్లీజ్. చేస్తానండి. నో అనద్దు. ఓకే ఓకే ఓకే. ఈ బిళ్ళల్ని మా అబ్బుల చేత మింగించి అతన్ని ఒంగోలు గిత్తలాగా అని అట్నుంచి దూకించాలి. చాలా కష్టమైన పని. నాకేంటి? నిజంగా వాడిని నా వాడిని చేస్తే ఈ హోటల్ మొత్తం నీకు రాసిచ్చేస్తా. ఏంటి అంటే చిట్టెమ్మ టిఫిన్ సెంటర్ కొట్టేసి కోట్లింగం టిఫిన్ సెంటర్ అని రాయిస్తావా? ఓకే. గురుడి వయాగ్రా టాబ్లెట్స్ మింగాడంటే నయాగ్రా జలపాతం లాగా జల 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 దూసుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు మాత్రం ఆగ్రాలో కాటేజ్ బుక్ చేసుకుని రెడీగా ఉండు. ఇక చూడు, పిండి పిండి చేసి పాలలేసి తాగిస్తా. ఆ తర్వాత నా స్వామి రంగా కోట్లింగం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాల్ మీ as KL గమ్ కోట్లింగం. 24 గంటల్లో కోట్లింగం టిఫిన్ సెంటర్ ఓనర్ అని పిలవాల్సి వస్తుంది. నేను 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టు. ఏడ్సవలే, త్వరగా వెళ్ళి నీళ్లు పెట్టు, భక్తులు వస్తున్నారు. పెడతాం. ఎందుకు పెట్టాం? 30,000. సాంబార్ పొడి ఎక్కడ పెట్టాడు ఈ కోటిలింగం?
ఏంటో ఏమైందిరా ఎక్కిళ్ళా నేనేదో వాతలు అనుకున్నారా బాబు ఓరని గంగాళంలో పోసినట్టు అయిపోయింది కదరా చెయ్యాల్సిన పని చేయనీరు ఇంకొంచెం పోయి అబ్బా అబ్బులు సాంబారు అదిరిందయ్యా ఇప్పుడేది నాయన బాగుంది. ఏంట్రా ఎత్తుకుతున్నావు? ఇక్కడ పొడి పెట్టాను కనపట్టలేదు అది. సాంబార్ పొడిగా? సాంబార్లోనే కలిపాను. సాంబార్లో కలిపావా? ఎమ్మ టేస్ట్ గా ఉందని ప్లేట్ల మీద ప్లేట్లు లాగిస్తున్నారు వృద్ధ భక్తులు. వృద్ధ భక్తులు తాగారా? ఇంకా వీళ్ళే నిలబడతారు. ఏదైనా పట్టుకోలేం. ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో. అబ్బో పగలే మాయరాకు వచ్చింది సచ్చినాడా. ఈ ముసలాడికి ఏదో అయిందో ఇయ్యాలో. ఇంకా ఇవ్వవేంటయ్యా? ఏమిమ్మంటావమ్మా? నువ్వు ఇచ్చిన టాబ్లెట్లన్నీ పిండి కొట్టి అక్కడ పెడితే మా గురుడు సాంబార్లో కలిపి వాళ్ళందరికీ పోసాడు. ఆ ముసలోళ్ళని చూడమ్మో. ఎట్లా చంపినారా వాణ్ణి? జాటకురావులతో నరికేసినారా? శివబాంబులతో ముక్కలు చేసినారా? యాడుండద్రా వారి శవము? జీపులోనా తీసుకొచ్చిన ముందర పడేయాలి. వాడి శవం గొంతు కురికైనా సరే నా కసి తెచ్చుకుంటా. ఏమిరా మాట్లాడరు? వాని శవం ముక్కలు ముక్కలైపోయిందా? తీసుకురానికి చిన్న ముక్క కూడా దొరకలేదా? పర్లేదు, వాడిని చంపేసినామని చెప్పండి రా, నా చెవులైనా చల్లబడతాయి. వాని ఆచూకీ తెలియలేదు నాయన. అర్ధ నిద్రతో, అర్ధాకలితో, అర్ధరేత్రి నుండి సూర్యుడెప్పుడు వస్తాడా, నా కొడుకుల జీపులు ఎన్నడు కానొస్తాయా అని దినాము మాడి మీద కూర్చుని ఆశతో ఎదురు చూస్తాడారా? వాణ్ణి చంపి వాని నెత్తురుతో తడిసిన చేతులతో వస్తారనుకున్నా, ఒట్టి చేతులతో వచ్చినారా? మీలాంటి శాతగాని కొడుకుల్ని కన్నందుకు నాకు సేవాలనిపిస్తాండదిరా. రెండింటికి అశుద్ధం కడిగే చేత్తో అన్నం తింటాండానమ్మా. యాదానికో మీకు తెలుసు. మీ నాయన్లు మిమ్మల్ని నా ఇంటికి కోడంట్లుగా ఎందుకు పంపించినారో తెలుసునా? మా నాయన్ని అసెంబ్లీలో అంగీ పట్టుకున్నోన్ని స్పీకర్ సూచాండగానే చేయి నరికిన. శభాష్! ఆడిబిడ్డలు పోతే ఇంత పౌరుషం ఉన్న ఇంటికే పోవాలని మిమ్మల్ని నా ఇంటికి కోడంట్లుగా పంపించినారు. ఈ పొద్దు మీ మొగుళ్ళు మొగోళ్ళము కాదు, లంగగాళ్ళమని నిరూపించుకున్నారు. ఇంకా ఎందుకమ్మా మీ మెళ్ళో ఈ తాళిబొట్లు? చెప్పండి మీ మొగుళ్లకు, నా కాళ్ళు చెయ్యి నరికినోని చంపొస్తేనే మళ్ళా మా మెళ్ళో తాళి కట్టించుకుంటాము, లేకుంటే ఈ ఇంట్లోనే మీ కళ్ళ ముందే తెల్ల చీరలతో తిరుగుతుంటామని చెప్పండి. చెప్పండి మీకు దమ్ము లేకుంటే. ఈ వయసులో మళ్ళా పెళ్లి చేసుకుని వాణ్ణి చంపే మగాన్ని పుట్టిస్తా. లేదు నాయన, వాణ్ణి చంపిన తర్వాతే మేము ఈ గుమ్మం తొక్కుతాం. కమ్ ఆన్, వెరీ గుడ్. అది అలా మెల్లిగా మెల్లిగా గెట్ అప్ బేబీ. నడవాలి. నో నో నో, యు హావ్ టు ట్రై. కమ్ ఆన్ కమ్ ఆన్, గెట్ అప్. నేను నడవలేను, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, మా ఇంటికి పంపించేయండి. సిస్టర్, వాళ్ళనే కబుర్ చేయండి.
ఏంటమ్మా డాక్టర్ గారు చెప్పినట్టు వినకపోతే ఎలా? నా చిట్టి చెల్లె నడుస్తుంటే నేను ఈ పాదాలకు వెండి పట్టాలు తొడగాలి. కాళ్ళొచ్చిన ఆనందంతో నా తల్లి గంతులేస్తుంటే ఆ శబ్దానికి నేను మురిసిపోవాలి. పారాణి రాసుకున్న పాదాలతో ఈ బంగారు బొమ్మ పెళ్లిపీటల మీద కూర్చుంటే నేను అక్షంతలతో ఆశీర్వదించాలి. ఇది కల కాకూడదమ్మా, నిజం కావాలి. డాక్టర్ చెప్పినట్టు వింటావు కదా? నెక్స్ట్ వీక్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఉంది, ఇంకో 5,000 ఎక్కువ కట్టాలి. అలాగే. పాడిగేదులన్నీ ఒక్కసారిగా ఒట్టిపోయినట్టు చిట్టెం పేసేంటి అట్ట డల్ కొట్టేసింది. అబ్బులు దెబ్బకి తట్టుకోలేక చిట్టమ్మ హోటల్ మూసేసి లంగరెత్తి శ్రీకాకుళానికి చుక్కని పట్టేసింది. అదే అని ఆనందం. అంతేలే, మనకు మేలు జరగడం కంటే ఎదటోడి కీడు జరిగితే మనకు ఆనందం కదా. చలమ్మా ఈ ఆనంద సమయంలో నేను కూడా కొత్త గుట్టలు కుట్టించుకుంటా. 200 ఇవ్వ. అబ్బో మళ్ళీ దెబ్బ అమ్మ చేయగలరు. ఎందుకు ఎట్ట కుట్టావో? చిన్న మీద తెలియక వాళ్ళు హోటల్ ఎత్తేస్తుంటే ఆనందపడింది. పాలలో నీళ్లు కలిపే నీ తెలివేంది? అదేంటయ్యా, అపోజిట్ వాళ్ళు హోటల్ ఎత్తేస్తుంటే ఆనందమే కదా. అబ్బో దెబ్బ ఏంటో మళ్ళీ కొట్టావు. పగలు విలువ తెలియాలంటే ఏముండాలి? రేత్రి ఉండాలి. తెలుపు విలువ తెలియాలంటే నలుపు ఉండాలి. అలాగే మన హోటల్లో ఫుడ్ బ్రహ్మాండంగా ఉందని తెలియాలంటే ఎదట చెత్త హోటల్ ఉండాలి. ఇది కరెక్ట్. పగిలితే పగిలింది గానీ భలే కరెక్ట్ గా చెప్పావి. ఈ యదవ సచ్చినోడికి పాలలో నీళ్లు కలపడం తప్పితే వేరేమీ రాదు. ఇదిగో చూడబ్బులు, నువ్వు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించి ఎలాగైనా ఆ చిట్టమ్మ హోటల్ ముయ్యకుండా చూసుకో. ఏంటి హోటల్ అమ్మేస్తున్నావా? వ్యాపారం తగ్గితే ఛాలెంజ్ గా తీసుకోవాలి గానీ అమ్మేసుకుపోవడమేనా? నేను వచ్చిన రోజున గంగాలాలతో యుద్ధం చేస్తుంటే కలకత్తా కాళికి అనుకున్నాను కానీ ఇంత పిరిగిదాని అనుకోలేదు. హోటల్ అమ్మేసింది కాంతమ్మకి భయపడి కాదు, నీకోసం. చెల్లెల్లాంటి సరస్వతికి కాళ్ళు రావాలని, సంగీతకి పెళ్లి చేయాలని, నువ్వు పడుతున్న తాపత్రయం చూసి నీకు సాయం చేయాలని. నేను నీకేమవుతానని నాకు సాయం చేస్తున్నావు? వాళ్ళు నీకేమవుతారని సాయం చేస్తున్నా? వాడు నా రక్తం పంచుకున్న చెల్లెలతో సమానం. నువ్వు నాకు జీవితం పంచుకున్న భర్తతో సమానం. సారీ సేట్ గారు, చిట్టమ్మ హోటల్ అమ్మటం లేదు, వెళ్ళిరండి. నువ్వు చేసిన పని నాకేం నచ్చలా. నువ్వు నాకు నచ్చావు. ఎదుటివాడి బాధ చూసి మన కళ్ళలో నీళ్లు తిరిగితేనే మన హృదయం ఉన్నట్టు. నీకు మనసుందని నిరూపించుకున్నావు. మిస్సు ఐ లైక్ దిస్. రవికెలకుంట చేతిలో పెట్టి రాత్రి తెల్లవాళ్ళు నిద్రపోనీ లేదంట. ఎర్రగడ్డికి నీళ్ళంటే ఒకడు. ఈ బాధులేంటి గురు నాకు అర్థం కాదు. పగల హోటల్ అంటావు, రాత్రి టాక్సీ అంటావు. ఈ డే అండ్ నైట్ డ్యూటీ నా వల్ల కాదు బాబు. సరస్వతి కాళ్ళు బాగుపడి నడవాలి కదరా. సరళ చదువుకోవాలి, సంగీతకు పెళ్లి చేయాలి. సిటీలో ఈ మనిషి ఎక్కడన్నా తగిలాడా? లేదు. గురు గురు వాళ్ళు ఎవరు గురు? ఈ ఫోటో నీకే చూపించి నువ్వెవరో అడుగుతున్నారు. తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. మీరు ఎతుకుతున్న మనిషి ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తే ఏమిస్తారు? ఏమిస్తారా? యా చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు. ఏంటంటే కొడతారు? చెప్పనానగా. రే బాంబు ఇటీవరా, నోరు తెరుపే. ఎందుకు? ఈ బాంబు నీ నోట్లో పెట్టాను. ఎవరైనా సాయం చేసే వాళ్ళకి ముద్ద పెడతారు కానీ మీరేంటంటే బాంబు పెడతానంటారు బాబు. ఈ ఫోటోలో ఉన్నాడు ఎక్కడున్నాడో మాకు చూపించాలి. అబద్ధం చెప్పావో నోట్లోనే బాంబు పేలిపోతుంది. నోరు కథమాక, పళ్ళు గట్టిగా తగిలితే బాంబు పేలిపోతుంది. చెప్పాలో చెప్పు. నోరు లేకపోతే చేతులు లేవు, లెఫ్ట్ రైట్ చూపించు. రైట్ పద. ఓయ్, నిజంగా ఇక్కడే ఉంటాడా? అయితే దిగు. ఏడివే, ఎక్కడున్నాడు? అయితే పిలువు. బాంబు తీసి చేతిలో పెట్టుకుని పిలువు.
ఏమని పిలవమంటారండి? ఆడి పేరు పెట్టి పిలవు. ఏం పేరు? ఆడి పేరు తెలియకుండానే మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చావా? ఏ ఎస్పీ, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసుగా? షడప్. ఇది రాయలసీమ కాదు, విశాఖపట్నం. మర్యాదగా లొక్కకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియదు. మిమ్మల్ని పంపించిన మీ బాబుకి తెలుసు. అమ్మాన్ టేక్ కేర్. పాపం ఇతను ఎవరో గుండాకి చచ్చిపోయినట్టున్నాడు. వివరాలు కనుక్కోండి. ఇతర కుటుంబానికి ఎక్స్గ్రేషియా పంపిద్దాం. సార్ నేను బతికే ఉన్నాను సార్. సార్ నేను బతుకున్నానని తెలిస్తే పోతా పోతా నెత్తి మీద బాంబు వేస్తే చచ్చిపోతానేమని భయపడి చచ్చినట్టు యాక్ట్ చేశాను సార్. సార్ బహుమతి నాకే ఇప్పిస్తారు కదా సార్? నీకు కాదు. నువ్వు ఇక్కడ బయలుదేరగానే మాకు ఫోన్ చేసి మమ్మల్ని అలర్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరతను? అయితే బెయిలు తేవడం నీకు శాత కాదు. మరి ఇంకేం చెయ్యనీకి నిలబడినావురా నా ముందు? పో. ఏడ్చినారంటే చంపేచ్చా. హలో, హూ ఇస్ దిస్? ఇండియా నుంచి మీ నాయన్ని మాట్లాడతాండా. హాయ్ డాడ్. ఏం సడన్ గా కాల్ చేశారు? నేను కన్న మగబిడ్డలు, అదే నీ అన్నలు, వాళ్లకు మొలతాళ్లు తెగిపోయినాయమ్మా. వాట్? ఈ ఫోన్ పెట్టేస్తాండగానే నువ్వు విమానం ఎక్కి ఇటుకొచ్చేయి. అంజలి, నిన్ను లండన్ నుంచి యాదానికి పిలిపించినానో తెలుసునా? కండ్లం బట్టి నీళ్లు ఖర్చటందుకు కాదు, నా కసి తీర్చడానికి. తీరుస్తానన్నా. నీకు తలకొరివి పెట్టడానికి కొడుకులు పుట్టారా? నీ శత్రువుకి తలకొరివి పెట్టడానికి నేను పుట్టాననుకో. ఈ గడపలో నా తండ్రి రక్తం, నా అన్నల రక్తం కళ్ళ చూసి నా దుర్మార్గుణ్ణి చంపి వాడి నెత్తురుతో కడపలో కళ్ళాపు చల్లుతాను. చాలమ్మా, ఈ మాట చాలు నాకు. చెప్పు, నీకేం కావాలన్నా? గుడ్డేళ్లు కావాలన్నా? బాబులు కావాలన్నా? మంది కావాలన్నా? చెప్పు. నువ్వు పంచిన నెత్తురు చాలు, ఈ సీమలో పీల్చిన గాలి చాలు. అదిరిందిరా. బిందె కాదు, బిందెనెత్తుకున్న నడుము. ఏం కావాలి సార్ మీకు? వేడిగా ఉంది. ఇడ్లీ వడ దోశ పూరి. ఇడ్లీ వడ తోలు తొక్క కాదు, ఇప్పుడే బిందెతో లోపలికి వెళ్ళింది లేపాక్షి బుక్, అది కావాలి. అమ్మాయి మా చెల్లెలు సార్. ఈ డ్రెస్ రేట్ ఎంత? తప్పు. తప్పు ఒప్పు అనే పదాలు మేము చదువుకున్న డిక్షనరీలోనే లేవు. మర్యాదగా ఒప్పుకోకపోతే మానభంగం చేసి వెళ్ళిపోతాం. ఆకుల బండబ్బాయి గారి తమ్ముళ్ళం ఈ సిటీలో మాకు తిరిగే లేదు. నేను తప్పన్నది అందుకాదు సార్. ఇలాంటి విషయాలు 10 మంది ఉండగా మాట్లాడడం తప్పు అంటున్నాను. అయితే ఈ అడ్రస్కి వచ్చాయి. ఇవాళ మీ గుడ్లు పగిలినట్టారా? నేను పెనం మీద నూనె వేసుకొని రెడీగా ఉంటాను. ఇంకా ఎప్పుడే ఎప్పుడు 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 ఇందులోకి వచ్చాయంటే నీ సిస్టర్ అది చోలీకే పీచే క్యా హై పాట పాడాలి. చోలీకే పీచే ఏముందో? చిన్నప్పుడు మీ అమ్మ చోలీ వెనక చూడలేదా? ఏంటి బై డైలాగులు కొడుతున్నావు? లాగి ఒకటి ఇచ్చానంటే సముద్రంలో పడి సొరచేప గర్భోజనం అయిపోతావు. నన్ను కొట్టాలని చాలా మంది చానాళ్లుగా కలలు కంటున్నారా.
ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. ఏంట్రా, అమ్మాయి కావాలా? ఆ మాట్లాడగానే నీ నాలుగు పీకి పారేయకుండా చాలా తప్పు చేశాను. ఆడపిల్లంటే ఆడుకునే రబ్బర్ బొమ్మ కాదురా, ఆరాధించే దేవత. మీ అమ్మ కరెన్సీకి తన కన్నరికాన్ని నమ్ముకునుంటే ఆమె కడుపున మీరు పుట్టేవాళ్ళు కాదు. పావలా బిళ్ళలు, ₹1 డబ్బులు పుట్టేవి. వస్తావా అని బరాయి ఆడపిల్లని ఇక ఏనాడు అడగకుండా ఉండాలంటే మీకు జగదాంబ జంక్షన్లో జరీ చీరలతో సన్మానం చేస్తాను. బాగా జరిగింది, పిక్క కుదిరింది. కాల్పోయినా ఈ విశాఖపట్నంలో నేను బీచ్ ఒడ్డుకు వెళ్తే రాబోయే కెరటం వెనక్కిపోతుంది. నేను విమానాశ్రయానికి వెళ్తే ల్యాండ్ అవుతున్న విమానం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను భీమిలివే బయలుదేరుతుంటే ఎర్రకొండ తెల్లబోతాయి. అట్లాంటి బండబ్బాయి తమ్ముడిని హోటల్ సప్లైయర్ కొట్టాడంటే ఈ విషయం 10 మందికి తెలియక ముందే సముద్రంలో దూకి చావడం మేలు. వాడి శవాన్ని తీసుకొస్తావన్నా? వాడు లైఫ్ లాంగ్ బాధపడాలంటే వాడి చెల్లెలు నా పెళ్ళాం కావాలి. తాళి కట్టి తీసుకుని వస్తాను. నేను అనుభవించాక మన రౌడీలకు అప్పచెప్తాను. రోజుకొకటి చేతిలో చెల్లెలు నలిగిపోతూ ఉంటే అప్పుడు దూకుతాడన్న వాడు సముద్రంలోకి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా చెల్లెలు ఎక్కడ కనిపించడం లేదు. మార్నింగ్ లండన్ నుంచి స్పెషలిస్ట్ వచ్చారు. మీ సిస్టర్ని ఎగ్జామిన్ చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి మానసికంగా బాగా కుంగిపోవడం మూలాన శాశ్వతంగా తనకు కాళ్ళు రావనే నమ్మకాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటప్పుడు పేషెంట్స్ నిరాశతో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చూసి ధైర్యం చెప్పు. అమ్మా సరస్వతి, అమ్మా ఇటు రామ్మా. సరస్వతి, సరస్వతి, అమ్మా సరస్వతి ఆగు. సరస్వతి ఆగమ్మా.
సరస్వతి, నా కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిందమ్మా. అమ్మా, రైలు వచ్చేస్తుందమ్మా. ఆ లివర్ లాగి నా ప్రాణాలు కాపాడమ్మా, లేకపోతే నీ అన్నయ్య నీకు దక్కడమ్మా. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానమ్మా. త్వరగా రామ్మా. నువ్వు రాగలవమ్మా. ఈ అన్నయ్య అంటే నీకు పంచ ప్రాణాలమ్మా. నా ప్రాణం కాపాడటం కోసం నువ్వేమైనా చేయగలవు. లేమ్మా, లే. రా రా సరస్వతి, రా. పరిగెత్తు, రామ్మా. రామ్మా, రామ్మా. రా, రామ్మా. నాకేం కాలేదు కానీ నీ కాళ్ళు వచ్చాయమ్మా. అమ్మా, నీ కాళ్ళు వస్తే నిన్ను గుడికి తీసుకొస్తానని దేవుడికి మొక్కున్నానమ్మా. పదమ్మా, వెళదాం. నువ్వు లేకుండా చూసి ఆ ఆకులు బండపై దగ్గర డబ్బులు తీసుకుని వాడి తమ్ముడితో బలవంతంగా సంగీతకు పెళ్లి చేస్తుందా కాంతమ్మ. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం. దాదా, నీకోసమే ఎదురు చూస్తున్నా. బొడ్డోడిని మా తమ్ముళ్ళ మీద అడ్డంగా పడ్డం కాదు, దమ్ముంటే నాతో చేయగలుపురా. అమ్మా సంగీత, ఎక్కడికి పారిపోతావా? మా అన్నయ్యనే కొడతావు.
ఏయ్, ఆడదాని మీద చేయెత్తడం మగతనం కాదు. కొబ్బరికాయ దెబ్బకి ఉడతలా పడే వెదవా, నీకు నా చెల్లెలు కావాలరా? ఎవర్రా నీకు చెల్లెలు? దీంతో పాటు పేగు తెంచుకు పుట్టావా? పుట్టాడు కాబట్టే అనాథాశ్రమంలో చేర్చమని నువ్వు పంపిన సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించాడు. సరస్వతి, కాంతమ్మా, వరసకు పిన్నివి కాబట్టి వదిలిపెడుతున్నా. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తా. వీళ్ళు నా చెల్లెళ్ళు కాదు. నీకు వాళ్ళు చెల్లెళ్ళా? అవును, అతను మా వాసన్నయ్యే. వాసా? నీ పేరు వాసువా? ఇతని పేరు వాసు కాదు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి. మీ వాసన్నయ్యని చంపి ఆ రూపంలో వచ్చిన హంతకుడు. అబద్ధం, నిజం. చెప్పు సమరసింహారెడ్డి, వాళ్ళు ముగ్గురు నిజంగానే నీ చెల్లెళ్ళు అనుకుంటే నువ్వు వాళ్లతో కలిసి రక్తం పంచుకున్న అన్నవే అయితే ఆ పెళ్లి కూతురు నెత్తి మీద చెయ్యేసి నేను మీ వాసన్ని అని చెప్పు. పోనీ నువ్వు నడక నేర్పిన ఈ చిట్టి చెల్లెల మీదైనా ప్రమాణం చేసి చెప్పు, నేను మీ వాసన్నయ్యని చంపలేదు అని. ఏంటన్నా ఇదేంటి? అరే, ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను, తీరుస్తాను. కరెక్టేనా? ఒట్టు ఒట్టు. ఉండరా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి? భూదేవి అయినప్పుడు ఆకాశం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అయ్యాడ్రా? ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడు? అరే తమ్ముడు, ఇలారా. ఇదేంటి? పచ్చిమిరపకాయ. అంతే కదా. ఇదేంటి? ఉల్లిపాయ. నిజం చెప్తా కొడతావండి. ఉల్లిపాయ అయినప్పుడు పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడ్రా? ఏం చేశారా మీరు? ఇట్లా అడిపించారండి? లింగం ఏంటమ్మా, ఏమైందా? నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబే కదా, నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా, పంచాంగాన్ని పంచాంగం కూడా అనేవరండి యథా ప్రపంచం. చూడలింగం, ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు పంచాంగం అంటే మరచెంబు అయినప్పుడు పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడా? మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎక్కడున్నారా నువ్వు? అగో, అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి, ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. నీ అన్నయ్యనమ్మా అని కలరిచ్చి బెదర్ సెంటిమెంట్ తో వాళ్ళ ముగ్గురిని బొట్లో వేసుకున్నావు. నేను మా సెల్లమ్మ ఆదమరిచి ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేయచ్చు కదా అని ప్లాన్ ఇచ్చావు. నేను ఈ ముఖ్య ఎప్పుడో చెప్పా, సెల్లమ్మ ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని. నువ్వు పిచ్చి మాలోకం విన్నావా? ఆడి చేత్తోనే నా రెండో గోపు కూడా పగల కొట్టించావు. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా. ఇదిగో, నిన్ను పోలీసులకు అప్పచెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఆగు. ఇది మా వాసన్నయ్య ఫోటో. మా అన్నయ్యని చంపిన నీ దగ్గర ఈ ఫోటో ఉంటే పాపం. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే. భూమి గుండ్రంగా ఉంటుంది మరి. బాధని కడుపులో దాచుకున్నావా? నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి? ఈ ఊరదిరి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. నా చెల్లెడు ముగ్గురికి పెళ్లిళ్ళయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు. సప్లయర్గా కాదు, నా గుండెల్లో మహారాజులా చూసుకుంటాను. ఏంట్రా, కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది సిస్టర్లో సతమతం అయిపోతుందేంటి? నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు, దాని మీద నేను నీళ్లు పోశాను. మామూలు నీళ్లు కాదు, ఐసు నీళ్లు. అతన్ని చేరదీసి పెళ్లికి తలంబ్రాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా? ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు, వల్లకాట్లో కాకులికి అతన్ని పిండంగా. నువ్వు, నీ బాబు, వాళ్ళ బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికెన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో, నేనెందుకొచ్చానో చెబితే గుండాకి చేస్తావు. పిండెట్టి కొట్టానంటే ఫేసు పుండైపోద్ది. నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడిపిల్లని కాదు, శ్రీకాకుళం చిట్టమని. నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ ఈలేశానంటే అక్కడ నీ బొడ్లో కుచ్చులు జారిపోతాయి భయంతో. భయమా? నాకు భయమా? నేను ఆడపిల్లని కాదు, పులి పిల్లని. అతన్ని నీకు దక్కనివ్వను, నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యనివ్వను. ఈ కళ్ళు అతని కోసం ఎంత వెతికాయో, ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు? తొరిక కొదులుతానా? నాకు అర్థమైపోయింది. అంత దూరం నుంచి గురుడు కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పీకల దగ్గర లవ్వాడేసి ఉంటుంది. అసలే అందాల ఆడబొమ్మ కదా, మనోడు కూడా డీప్ గా పడిపోయి ఉంటాడు. కనబడుతుంది. రారా తమ్ముడు రా. తమ్ముడా, నిజంగా నీకు గుర్తున్నాడా? గుర్తు లేకపోవడం ఏమిట్రా వెధవా. నేను తినే ప్రతి ముద్దకి నా తమ్ముడు జైల్లో ఎంత నికృష్టపు కూడా తింటున్నాడో అని తలుచుకుని బాధపడేదాన్ని. రా కూర్చో రా. అయ్యో, జైలు కూడా తిని ఎంత చిక్కిపోయావురా. నువ్వు వస్తున్నావని బిర్యానీ చేయమన్నాను. ఉండు తెస్తా ఉండు. నేనొచ్చింది బిర్యానీ తినడానికి కాదక్కాయ్, బంతి పూల కోసం. పెద్దదాన్ని పెళ్లి చేసుకుని, రెండో దాన్ని స్టెప్నీగా ఉంచుకొని, మూడో దాన్ని డబ్బు కోసం బాంబేలు అమ్ముకొని హ్యాపీగా టైం పాస్ చేద్దాం అనుకుంటే వేరే వాడికిచ్చి దీన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావక్కాయ్. బుద్ధి లేక నువ్వు వచ్చేసావుగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను చచ్చినా చేసుకోను. ఏమే ఎర్రగా బుర్రగా ఉన్నావన్న పొగరా? ఈ బుడ్డెట్టి కొట్టానంటే నుచ్చైపోద్ది ఫేసు. సెంటర్లో సిగ్నల్ అడ్డుపడ్డావు. ఎవరే నువ్వు? రే పర్వతం, పీడోవక. నువ్వు జైల్లోంచి బయట రావడానికి సాయం చేసిన ఆవిడే. సారీ మేడం. ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడానికి కాదు నిన్ను పిలిపించింది. వీళ్ళ అన్నని అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడే, వాడి బాడీతో ఫుట్బాల్ ఆడడానికి. ఎక్కడుంటాడు వాడు? ఎవడ్రా ఇక్కడ అబ్బులు? దమ్ముంటే బయటికి రారా.
మగాడివే. నా గొంతు వింటేనే తెనాలి నుంచి మంగళగిరి పారిపోతారు జనం. ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు. సబాష్. దీన్ని పెళ్ళెందుకు ఆపావు? వీళ్ళేమవుతారా నీకు? చెల్లెళ్ళు. ఏ సైడ్ నుంచి బాబు బ్లడ్ రిలేషను? అమ్మ తరపు నుంచా, అబ్బ తరపు నుంచా? అన్న తరపు నుంచి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి చేతైనా అన్నాని పిలిపించుకో. నీ కాళ్ళకి నమస్కారం పెట్టి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటాను. పిలిపించుకో. చూసావుగా ట్యూబ్లైట్లు ఎలా మాడిపోయినాయో. మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ బాడీ తుంగపదురులో కలిపేస్తా. వాళ్ళ చేత అన్నాన్ని పిలిపించుకునే వరకు అగ్ని పర్వతాలు బద్దలైనా ఈ అబ్బులు ఇక్కడి నుంచి కదలడు. అయితే పిలవమనరా అన్నాను. నిజంగా వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళైతే పిలవమనరా అన్నా అని. నీ మీద వాళ్ళకి అభిమానం ఉంటే ఈ దెబ్బల్ని చూసైనా పిలవాలి కదరా అన్నా అని. పిలవమనరా. వీడిని ఆసుపత్రికి తీసుకెళ్తే చంపేస్తా. ఊరి వదిలి వెళ్ళిపోమని చెప్పండి. నేను చిటికేస్తే క్షణంలో నీ ప్రాణం పోతుంది. కానీ నువ్వంత తేలిగ్గా చావడం నాకు ఇష్టం లేదు. నిన్నిలాగే రోజుకోసారి చంపుతూ ఉంటాను. నా తండ్రి అవిటితనంతో చక్రాల కుర్చీలో ఎలా అల్లాడిపోతున్నాడో నువ్వు అలా బతకాలి. ఒక్కసారి నా కాళ్ల వంక చూడ. నీ రక్తం నా కాళ్లు కడిగి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. కడపగడ్డ మీద పుట్టి రాయలసీమ పరువు తీసావు. అయ్యో, ఎంత రక్తం! నన్ను నా తమ్ముళ్ళని ఎముకలు ఎరుకొట్టినోడ్ని ఎముకల్లో సున్నం లేకుండా చేసావు. షబాష్. ఇప్పుడు నాకు అర్థమైంది అంజలి మేడం నిన్ను ఎందుకు పిలిపించిందో అని. బ్రదరు, సంగీత నాకు కావాలి. అది నాకు కాబోయే పెళ్ళవరా? ఏంటి భయ్యా, దాన్ని నువ్వు చేసుకున్నావు అనుకో, నీకు దొరికేదేంటి కంచం మంచం తప్ప. ఒకే ఒక్కసారి మా తమ్ముడు దాన్ని రేప్ చేస్తాడు. అందుకు నువ్వు హెల్ప్ చేసావనుకో, నువ్వు ఏ బిల్డింగ్ అయితే కూర్చున్నావో ఈ మొత్తం నీ పేరు రాయించేస్తా. నిజమా? యా. అయితే ఓకే, నీ తమ్ముడిని రెడీగా ఉండమను. అమ్మా, అన్ని దెబ్బలు తిన్నప్పుడు గుర్తుకు రాలేదా అబ్బా అమ్మా? నువ్వు కన్నెర చేస్తే కాళ్ళకు పంచెప్పి పారిపోయే వెదవ నా కొయ్యలు. అట్లా కొడతా ఉంటే నువ్వెట్లా ఊరుకున్నావయ్యా? నీ కంట్లో ఎర్ర జరు చూస్తే గుండాకి చావాలి కదయ్యా వాళ్ళు. నాకు వాళ్ళ మీద కోపం లేదు, నా చెల్లెల మీద ప్రేమ. అన్ని దెబ్బలు తింటుంటే ఏ చెల్లికైనా కన్నీళ్లు తెరకపోతాయా అని ఆశ. నా ఒళ్ళు చిట్లి రక్తం కారుతుంటే ఒక్క రక్తపు బొట్టైనా చూసి ఏ ఒక్క చెల్లైనా అన్నయ్య అని పరిగెత్తుకు రాకపోతుందా అని ఆశ. నీ ఆశ ఏమైంది? చిన్నమ్మ అని పిలిస్తే ఆ చెవిటి దానికి
కనిపించే రోజు వరకు ఎదురు చూస్తాను. ఏంటి మళ్ళీ ప్రాబ్లమ్సా? నీకు చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావురా? ఆరుస్తాను తీరుస్తాను. ఏంటో చెప్పు. మంచం మీద కూర్చుంటే కాళ్ళే కింద నువ్వేం తీరుస్తావురా? సర్లే ఏంటో చెప్పు. ఇదేంట్రా? ఆకాశం మబ్బులు కనబట్లా? అదేంట్రా? భూదేవి రోడ్లు కనబట్లా? ఓకే. ఇదేంట్రా? పొట్లకాయ. ఇదేంట్రా? కంద దుంప. హలో, ఆర్టీసీ బస్సు, ప్రకాశం బ్యారేజీ. అరే నా తెలియకడతాను. నేను మందు కొట్టానా మీరు మందు కొట్టారా? అంతా రివర్స్ లో మాట్లాడుతున్నారు. అబ్బులు అబ్బులేనప్పుడు అరే ఎందుకు పనికిరాని తొట్టిగాంగు మీకేంత పౌరుషం వస్తే రాయలసీమ బిడ్డ సమరసింహారెడ్డికి కొట్టకుండానే పౌరుషం రావాలి కానీ అన్ని దెబ్బలు ఎలా తిన్నాడబ్బా? అబ్బులా సమరసింహారెడ్డి. అష్టమ్యాయాం భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శ్రీమాన్ గోత్ర. బాబు నాన్నగారిదా అమ్మగారిదా ఈ కార్యక్రమం? నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు వాసుది. వాసు నామధేస్య ప్రతి సంవత్సరీకాఖ్యాం కర్మ గరిష్యేణ. నీళ్లు ముట్టుకోండి బాబు. ఈ పళ్ళెల్లో నువ్వులు కుడి చేత్తో తీసుకోండి బాబు. తర్పణం వదలండి. ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతే నావృతాంబరీం. అమ్మా సంగీత, మీ అన్న ఆత్మశాంతి కోసం పాపం చేసి హుండీలో డబ్బులేసేవాళ్ళని చూశాను. ప్రాణం తీసి ఆత్మ నోరు మూయించాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. లేదమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాసు నా పంచ ప్రాణాలమ్మా. వద్దు, నీ అబద్ధాలు వినే ఓపిక మాకు లేదు. నిన్నటిదాకా మీ వాస నేనే అని చెప్పావు. ఇవాళ మీ వాస అంటే నాకు పంచ ప్రాణాలని చెప్తున్నావు. నీ పాపిష్టి చేతులతో పిండం పెడితే కాకులు కూడా తినవు. మా ముగ్గురిని కూడా చంపి నలుగురికి కలిపి పెట్టి పిండాలి. నేను వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి. శభాష్, ఇప్పుడు మీ అందరూ నాకు నచ్చారు. మీలో ఎవరు గొప్పవాళ్ళో నేను టెస్ట్ పెడతాను. అన్నం చంపిన హంతకుణ్ణి ఎదురుగా చూడడం కంటే చనిపోయిన మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళడం నయమనుకుంటున్న మీరు చేస్తారో, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి మీ అన్నగా వచ్చానని చెప్పుకుంటున్న ఇతను చేస్తాడో తేల్చుకోండి. స్వార్థం కోసం వచ్చిన ఆ దొంగ మా కోసం చచ్చిపోతాడన్నది ఒట్టి మాట. మేమే చచ్చిపోతాం. అమ్మా, నా చావైనా మీకు సంతోషాన్ని ఇస్తుందని మీరు నమ్మితే, నిజంగా నమ్మితే నేను ఈ విషయం తాగి చచ్చిపోతానమ్మా. మీరు నిండు నూరేళ్లు బతకాలి తల్లి. సమరసింహ, నీకివే నా అంతిమ జోహార్లు. వచ్చే జన్మలో మళ్ళీ శత్రువులుగా పుడదాం. అప్పుడు కూడా నీ చావు నా చేతిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. అక్క చచ్చిపోతాడేమో. వాడి జోలికి వెళ్ళొద్దంటే ఎందుకే మళ్ళీ వాడి దగ్గరకు వచ్చారు? అతను విషయం తాగేశాడు. తాగని పీడ వదిలిపోయింది. రే బుల్లబ్బాయ్, నీ కోరిక తీరడానికి వాడే పూలబాట వేశాడు. అనుభవించు.
హలో, నేను అంజలి నాయనా. చెప్పమ్మా, ఏమి శుభవార్త? అవును, శుభవార్తే. వాడి చేత విషం తాగించాను. సార్, ఏ నిమిషానైనా అతని మీద బాంబులతో దాడి జరగవచ్చు. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా? రక్తం పంచుకు పుట్టకపోతేనే నిన్ను చదివించాలనుకున్నాడు, నీ ఎవరితనం పోగొట్టాడు, నీకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అతన్ని చంపుకుంటున్నారు. చంపుకోండి. ఏంటే పెద్ద లెక్చర్ కొడుతున్నావు? ఈ ముగ్గురిని ముంబైకి తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్నాడు ఆ బ్రోకర్ వెధవ. నోర్బై, అతని గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని అవుతున్నావు? అతని పేరు చెప్తే రాయలసీమంతా చెయ్యెత్తి దండం పెడుతుంది. పేదలు అతన్ని దైవంగా కొలుస్తారు. శత్రువులు అతని పేరు చెప్తే చాలు గడగలాడిపోతారు. అతను రాయలసీమ సింహం, సమరసింహారెడ్డి. కమాన్ క్విక్. చెన్నై నుండి ముంబై మెయిల్లో బయలుదేరిన తన కొడుకు స్వాగతం పలకడానికి నరసింహారెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. అదే ట్రైన్లో తన కూతురు ఎక్కించి బొంబాయి మీదుగా లండన్ పంపడానికి వీరరాఘవరెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. 2 గ్రూపులు ఎదురుపెట్టే 10 మంది కానిస్టేబుల్తోనే వెళ్తున్నాడు. వీరరాఘవరెడ్డిని మాత్రం లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అవసరమైతే అరగంట ట్రైన్ ఆపుతామని చెప్పు. ఆ ముఠా ఆ గేట్ కూడా బయటకు వెళ్ళిపోగానే ఈ ముఠాని ఈ గేట్ కూడా లోపలికి వెళ్తాడు. ఓకే సార్. కుల గౌరవం నిలబెట్టావురా సమర. నా ఒంట్లో ఉన్నది మీరిచ్చిన సీమ రక్తం నాన్న. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. వాసు ఏడి? ఇక్కడే ఉన్నా పెద్దయ్య, వస్తున్నా. అదేంట్రా చెంగు కప్పుకున్నావు నెత్తి మీద? లోపలంతా ఒకటే మంచు పెద్దయ్య, జలుబు చేసింది. రైల్లో మంచేందిరా? ఏసీ ఎక్కువ అయ్యేసరికి అదే మంచు అనుకుంటున్నాను. సార్, ఒక 5 నిమిషాలు ఆగాలి. ఏమి దుర్ముహూర్తమా? కాదు సార్, లోపల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఉంటే వాళ్ళు వెళ్లే వరకు మిమ్మల్ని వదలొద్దన్నారు సార్ ఎస్పీ గారు. నెత్తి మీద టోపీ కనుక లేకుంటే తల పట్టాల మీద పడి ఉండేది. మేం ప్లాట్ఫారం మీదకి రాకముందు వాళ్లను తోకలు ముడుచుకొని వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పు. సార్, వాళ్ళు నా మాట వింటం లేదు. ఆగండి సార్, మీరు కొంచెం వెనకట్టు కూడా బయటకు వెళ్ళాలి. ఎందుకు? వీరరాఘవరెడ్డి కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి ఇట్టే వస్తున్నారు. అయితే మీ ఇద్దరు ఎదురు పడితే తలకాయలు లేచిపోతాయి. మేము వెళ్ళిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క పెట్టించుకో. సార్ మీకు దండం పెడతాను. నా కొడుకు ఆ వీరరాఘవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేర్లు పెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే దొడ్డితోకుండా వెళ్ళమంటావా? తప్పుకో. ఆగండి బాబు సమరసింహారెడ్డి గారు, మీరు చదువుకున్నవాడు. అనవసరంగా ఈ రక్తపాతం ఎందుకు చెప్పండి. మీరైనా ఆ గేటు గుండా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించండి. ప్లీజ్. నాన్న, అటు వెళదాం పదండి. సమరా, మనం అటు వెళితే వాడు మీసం తిప్పుతాడ్రా. రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న? మనకెదురొస్తే వీధిలోనే కాదు, కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఈ తృప్తినైనా వాళ్లకు మిగులుద్దాం. ముడుస్తాండారా? వాడు అరుస్తున్నాడు రా. కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా? నా కాళ్ళ మీద పడేయ్. వాడి కొడుకు అరుస్తున్నాడు రా. కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇట్లాంటిరా? దమ్మా? యానాడైనా అమ్మ రొమ్మ పాలు తాగినాడా వాడు?
పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికున్న విలువెంత, నీ పౌరుషానికున్న పవరెంత, దమ్ము గురించి రొమ్మ ఎరగ తీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. ఒరే గుమ్మడికాయ కొట్రా. ఇటీ అమ్మయ్యా, అదేందిరా అంత దూరాన కొట్టావు? అందులో బాంబు ఉందో ఏమో, ఎవరికి తెలుసు పెద్దయ్యా. బాంబు ఉంటే నువ్వు చస్తావు కదరా. అన్న బతుకుతాడు కదా పెద్దయ్యా. నా బిడ్డ మీద విశ్వాసం చూపించే నీలాంటి మంచివాళ్ళు ఉన్నంతకాలం వాడికి ఏం కాదురా. నీకు అసలు మాట్లాడమే రాదు పెద్దయ్యా. ఏంట్రా? దీని విశ్వాసం అనరు, స్వార్థం అంటారు పెద్దయ్యా. ఆ రోజు తిండి లేకుండా నేను ప్లాట్ఫామ్ మీద పడుకుంటే ఈ ఇంటికి తీసుకొచ్చి నాకు అన్నం పెట్టాడన్న. అలాంటి అన్న బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బతుకుతారు. పెద్దమ్మా, అన్న వస్తున్నాడు, ఇదే మంచి టైం. అడిగేసి అడిగేసి. ఏంట్రా రైల్వే స్టేషన్ లో గొడవ పడ్డావంటగా? ఏం లేదమ్మా, ఒక ఆంబోతు రంకెలేస్తుంటే దాని ముక్కుకు తాడేసి ఘాటి కట్టేశా. కాదంట, నువ్వు ఆ వీరరాఘవరెడ్డితో గొడవ పడ్డావంటగా? ఆయన ఈ నరుకోటాలు చంపుకోటాలు ఎందుకు పెద్దమ్మా, గట్టిగా అడుగు. ఒరే చిన్న, నీ హయాంలోనైనా ఏ గొడవలు జరగకుండా చూడరా. ఏమిటి తల్లి కొడుకులేదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు పెద్దయ్య, రాగి సంకట్లోకి గుత్తొంకాయ బాగుంటుందని పెద్దమ్మ అంటుంది. నేనేమో మీగడ పెరిగైతే అతృప్తి అంటున్నా. అయి రెండు తింటే అదరటం కాదు, ఎదుటి వాళ్ళని చూసి మనం బెదరాలి. గొడ్డు కారం వేసి పెట్టవే వాడికి. రోషన్ తగ్గితే రాయలసీమలో బతకడం కష్టం. ఒరే వాసు అన్నా, పొరుగురు నుంచి ఇంకో నెంబర్ వచ్చింది కదరా, ఏది? అదిగో కిటికీ దగ్గర నిలబడి నీ మీద చూపులు బాణాలేస్తుంది. అంత దూరం నుంచి మాయ కోసం లడ్డు తెస్తే ముందు నువ్వెందుకు తింటావు? అందులో విషయం ఉంటే అమ్మమ్మ, విషం కలిపిన లడ్డు నేను మాయకి ఎందుకు పెడతా? నీకు తెలియకుండానే ఎవరన్నా కలపచ్చు కదా, అది వాడి డౌట్. రేపు నీకు పెళ్ళాక నువ్వేం వడ్డించినా అప్పుడు కూడా ముందు తినేది నేనే. త్వరగా పదరా, వర్జం వచ్చేస్తుంది. ఏమిటమ్మా ఈ హడావుడి? ఇదంతా చూసి అక్క బావ కంగారు పడతారేమో. పడ్నీరా, మీ అక్కని చేసుకున్నప్పుడు మీ బావ ఎంత పోసుకొట్టాడు అనుకున్నావు? 1000 నొక్కులు నొక్కాడు. మనమేం తక్కువ తిన్నామా? 1కి 1.5 చొప్పున నొక్కాలి. పదండి. సమరా, నీతో పాటు వీడికి కూడా పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది. పెద్దయ్య, మా చెల్లెళ్ళకి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోనని ఎన్నిసార్లు చెప్పాను? ఎప్పుడు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని హరికథలు చెప్పడమే గాని ఒకసారైనా తీసుకొచ్చావంటరా? ఇప్పుడు ఎంత ఇట్టారు వాళ్ళు? పెద్దదేమో దీపికమ్మ అంత అయి ఉంటది, మిగతా ఇద్దరు ఏమో నాకు గుర్తులేదు. వాళ్ళని వదిలిపెట్టి వచ్చి 10 ఏళ్ళు అయింది. అప్పుడు ఇదిగో ఇంత ఉండేవాళ్ళు. రండి. ఏమిటి నాన్న, ఏమైంది?
రా తమ్ముడు. ఓహో పెండ్లి కాకపోతే అల్లుడు అలకపరపెక్కినాడే అయింది. 3 పొలిమేరలు దాటొచ్చాం. ఆ కాళ్ళతో వచ్చామంటారా లోపలికి? రే నీళ్ళు పట్రా. రండి మావా. ఇంకేం మరీ తక్కువ చేసిన మావా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, తుడుచుకోవడానికి తుండు పుట్టివరా? రే మంత్రులు గారు లగ్నం చూడబ్బా. లగ్నం తర్వాత ముందు కట్నం సంగతి తేల్చండి. అడుగు మావా, 60 ఎకరాల మామిడి తోట కావాలనా, దాన్ని విలువ చేసి చెరుకు తోట కావాలనా, లేకుంటే మాగాడి చాలే? మాగాని మాకెందుకయ్యా, మేలిమి బంగారం కావాలి. ఎన్ని కిలోలు కావాలి మావా? 60 కిలోలు. కుదరదు. కుదరకపోతే ఇంకో సంబంధం చూసుకుంటాం. ఇవ్వలేక కాదు, 60 ఇవ్వను, 63 కిలోలు ఇచ్చాను. అబ్బా, కిందటి నెలలో అమ్మాయి బరువు ఎంత అంటే 60 కిలోలు అని చెప్పావు కదయ్యా. పెండ్లి కుదిరిందని తెలియగానే ఈ వారంలో 3 కిలోలు పెరిగింది. నన్నేం చేయమంటావు? సరే కానీ పంతులు గారు, ముహూర్తం మీ అందరికీ నచ్చితే చాలా, నాకు నచ్చగలేదు తాతయ్య. ఏ నా కొడుకు ఏం తక్కువ? తక్కువ ఎక్కువ నాకు తెలీదు. నేను మావయ్యతో సెపరేట్ గా మాట్లాడుకోవాలి. ఏంటి? కూర్చో. చెప్పు. మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటే నేను చెట్టెక్కితే నువ్వేం చేసేవాడివి? లాగా ఒకటి నెత్తిని ముట్టేవాడిని. గుచ్చెన గుళ్ళు కట్టుకుంటుంటే నీ కళ్ళల్లో మట్టి పడితే ఏం చేసేవాడివి? ఈడ్చొకటి నెత్తిని కొట్టేవాడిని. అంటే ప్రతిదానికి నా నెత్తి మీద కొట్టేవాడివి. అప్పుడు నాకేం చేయాలనిపించేదో తెలుసా? ఏమనిపించేది? ఇలా కొట్టాలనిపించేది మావయ్య. పెళ్ళైపోతే వడ్డించడం కుదరదు కదా. అసలే రాయలసీమ పిల్లని బాకీ ఉంచితే బాగుండదు కదా. ఈ టైప్ పెళ్లి చూపులు ఆంధ్రాలో ఎక్కడ ఉండవు. ఇంతకీ నీ కోరిక తీరిందా? ఇంకోటి ఈ చెప్ప మీద కూడా కొడతావా? లేదు, నవ్వుతున్న నీ ఫోటోతో ఉన్న లాకెట్ ని మంగళసూత్రం కంటే ముందు నా మెల్లో వేయాలి. అలాగే. ఇక తలుపులు తెరుద్దామా? అయ్యో, బుగ్గ కందిపోయింది మావయ్య. చేత్తో కొట్టిన చెప్పదప్ప పెదాలతో తుడిస్తే పోతుంది. అయితే కళ్ళు మూసుకో. నమస్కారం సార్. ఇదేంటి అన్ని ప్యాక్ చేశారు? లాకెట్ బయటే ఉంది. దీంట్లో మీ ఫోటో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది సార్. రేపు మా వాడికి ఇచ్చి ఇంటికి పంపిస్తా. అలాగే. అదేం కుదరదని చెప్పు మావయ్య. ఏ మన పెళ్లి ఇంకా 4 రోజులుంది. ఈ 3 రోజులు నువ్వు నాతోనే నా గుండెల మీదే ఉండిపోవాలి. అదే మావయ్య, ఆ లాకెట్ లో నీ ఫోటో లేకపోతే నాకు నిద్ర రాదు. అందుకే ఈ రాత్రి నువ్వు ఆ లాకెట్ నా మెళ్ళో వేస్తేనే నిన్ను పెళ్లిలో తాళి కట్టిస్తా. ఎవరు నా తలుపులు తీసినారు? మూసేయండి. మేమే నాయనా. అవమానంతో సచ్చి బతుకుతున్న నా ముఖం చూపించడానికి సిగ్గుగా ఉండాలి. ఆ సమరసింహారెడ్డి నన్ను రైలు కిందకి దోసి చంపుంటే ఈరుళ్ళ చెట్టోడిని తోట సరిస్తే ఆ శబ్దానికే దస్తామని చెప్పి నగినాడు. ఆ మాటకు రోజుకు 100 సార్లు దస్తాడా. వాని కుటుంబాన్ని భూమిలో పూడ్చిపెట్టిన బొద్దు తీయండి నా తలుపులు. అప్పుడు చూడండి నా ముఖము. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది నాయన. ఎట్లాగరా? సమరసింహారెడ్డికి పెళ్లి కుదిరింది. అందరూ బట్టలు నగలు కొనేటందుకు కర్నూలు పోయినారు. వాళ్ళు తిరిగెళ్ళేది మన పొలిమేర దొక్కే. నాన్న, నేను తర్వాత వస్తాను. నాకు చిన్న పని ఉంది, మీరు బయలుదేరండి. త్వరగా వచ్చాయి. రే, మీరంతా అబ్బాయితో రండి. ఆ లాకెట్కి ఎంత అవుద్దన్నా? దేనికిరా? మరి నా చెల్లెలి పెళ్లికి చేయిద్దామని. నేను చేయిస్తాలేరా? అబ్బే, అదేం కుదరదు. నా కష్టార్జితంతోనే చేయించాలన్నా. అందుకేగా డబ్బంతా కూడబెట్టి నా బెల్ట్ బ్యాంక్ లో భద్రంగా దాచిపెట్టా. వాసు,
కనీసం నా పెళ్లికైనా చెల్లెమ్మల్ని తీసుకొస్తావరా? నీ పెళ్లికి వాళ్ళు వస్తే గొప్పే ఉందన్నా, వాళ్ళ పెళ్లికి నువ్వు వస్తే అది గొప్ప. నేను ఒక్కడినింట్రా, మొత్తం మా ఇంటిల్లి పాది వచ్చి నా పెళ్లి కంటే ఘనంగా జరిపిస్తాం, సరేనా? బాంబు కాదురా నీ బొంద, టైర్ పంచర్ అయింది, దిగు మారుద్దాం. అన్నా నువ్వు అన్నట్టే టైర్ పంచరు. రై టైర్ మార్చరా. రై త్వరగా మార్చండి రా. అన్నా బండి రెడీ. రాయ్ వాసు అన్న, టైర్ మార్చడానికి రాయి పెట్టావు, అలా రోడ్డుకి అడ్డంగా పెట్టకూడదు కదా. వెళ్ళి సైడ్ కాలువలో పారేసిరా. బావా వాసు ఏమిటో ఇదంతా? అక్క అక్క ఏమిటో ఇదంతా? దీపిక దీపిక పెద్దయ్య 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 అన్నా పెద్దయ్య కొను ఊపిరికొన్నాడన్నా నాన్న పెద్దయ్య నాన్న 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 ఈ బాబా నాదే నాన్న నాదే. నేను మీతో వచ్చుంటే సమరా సీమ బిడ్డకు కన్నీళ్ళేమిట్రా? వీర్ రాఘవ రెడ్డి ఇది నరసింహారెడ్డి నెత్తురు రుచి చూసిన గొడ్డేలి, ఆమె గుండె బద్దలు కొట్టిన గొడ్డేలి. ఈ వీరరాఘవరెడ్డి మీద పడ్డ మచ్చను నెత్తుటితో కడిగిన గొడ్డేలి. శివ నాయనా, ఈ గొడ్డేలి అందరూ చూసేటట్లు నట్టింట్లో బల్ల మీద నుంచుండబెట్టి పూలదండమే. పిలవరా, పిలు, ఇంటిని బాధిని పిలు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలు. నా తండ్రి నెత్తుటి మరకలు ఆరకముందే నా తండ్రి గుండెను కోసి నీ గొడ్డలితో నీ కొడుకు తల నరికి మా నాన్నకు రక్త తర్పణ పెట్టాను రా. నీ సేవలో శత్రువును చంపిన వాణ్ణి మొరగాడంటారు, చీరకట్టిన వాళ్లను చంపిన వాణ్ణి ముండమోపట్టారు. దారి కాచి దొంగచాటుగా మా వాళ్లను చంపిన మీరు మనుషులకు పుట్టారా, తుప్పలకు పుట్టారా? ఒరే వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా రా. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తగనరకపోతే ఈ మీసం గొరిగించుకుంటాను రా.
తల నరికితే క్షణంలో చేస్తావు. నువ్వు చావకూడదు. అవిటివాడిగా నిన్నెందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? మా వాళ్లను చంపినందుకు పశ్చాత్తాపడుతూ అశుద్ధం కడిగే చేత్తో అన్నం తింటూ కుళ్ళి కుళ్ళి చావాలరా. ఆగండి అయ్యా, అయ్యా నా మాటనండి, కొట్టుకోవద్దు అయ్యా, ఆగండి. అన్న ఆగండి అన్న, కొట్టుకోవద్దు అన్న. ఎందుకు కొట్టుకుంటారు? వాసు! ఒరే వాసు! ఒరే వాసు! 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 అన్న బతకాలి, అన్న బతకాలి అని ప్రతిరోజు ముక్కోటి దేవతలకు మొక్కుతూ ఈరోజు ఈ అన్న చేతుల్లో. అన్న బాధపడకన్నా, ఈ జన్మ నీకోసం అన్నా. చచ్చిపోతున్నందుకు బాధ లేదన్నా. నా చెల్లెళ్ళు అన్న ఎప్పటికైనా రాకపోతాడని ఎదురు చూస్తుంటారన్నా. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మీ అన్ననని చెప్పి వాళ్ళ కన్నీళ్లు తొడవన్నా. లేదు వాసు, నిన్ను బతికించుకుంటాను. అన్నా వాసు! 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 అబద్ధం అన్నగా కాదురా, నిజం అన్నగానే పెడతాను. కష్టపడి సంపాదించిన డబ్బుతో నీ చెల్లెళ్ళ పెళ్లి చేయాలన్న నీ ఆశయం నెరవేరుస్తాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను రా, చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను. ఏమ్మా అంజలి, అతను చనిపోతే శవాన్ని కళ్ళారా చూసి ఆనందించాలని వచ్చావా? పెళ్లి చేసుకుందామని పట్టుబట్టలతో బాసికాలతో బయలుదేరిన పెళ్లి వారిని పసివాళ్లను మీ వాళ్ళు దారుణంగా నరికి చంపితే మీ ఇంటి మీదకి వచ్చి మీ వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడే తప్ప అసలు పగకు పొగనా చేసింది ఇతను కాదమ్మా. అన్నం పెట్టిన అన్నను కాపాడాలనే ఆదుర్దాలో వాసు వాళ్ళ మధ్యకి బలైపోయాడే కానీ ఇతను చంపలేదమ్మా. తన కోసం తన నమ్ముకున్న వాడు ప్రాణాలు అర్పిస్తే ఏ యజమానైనా పొలమో డబ్బో ఇచ్చి చేతులు దులిపేసుకుంటాడు. కానీ ఇతను మీ అందరికీ అన్నగా మారి అన్నీ తానే అయ్యాడమ్మా. అష్టైశ్వర్యాలతో తొలతూగే సమరసింహారెడ్డి అంట్లు తోమాడమ్మా. కోరుకుంటే రూపాయి నోట్ల మీద నడవగల కోటీశ్వరుడు టాక్సీ తోలాడమ్మా. రాయలసీమ ప్రజలందరి చేత అన్నా అన్నా అని పిలిపించుకునే పిలుపు వదులుకొని మీ చేత అన్నా అని పిలిపించుకోవడానికి విషం పుచ్చుకున్నాడమ్మా. బతకాలని మొక్కుకుంటారు, పోవాలని శాపం పెడతారు, మీ ఇష్టం.
ఎస్పీ గారు, మా నాన్నకు ఫోన్ చేశాను. మా అన్నల సమరసింహారెడ్డిని చంపడానికి ఇక్కడికి వస్తున్నారు. రైట్, విషం తాగి మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడే సమరసింహారెడ్డి. ఏడ్రావాడు? డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఎన్ని తప్పులు చేసినా మీ అన్నలు వచ్చే సమయానికి పోలీసులకి చెప్పి ఆయన కాపాడు. అయినా అతను ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు. మీ వాళ్ళు కత్తులో కొడవలతో దిగారు. ఇంకా కోలుకొని సమరసింహారెడ్డి వాళ్ళ చేతుల్లో బలవకుండా ఉండాలంటే ఒకటే మార్గం. నువ్వు సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకో. అవును, మామూలు మనిషి అనుకున్నప్పుడు నేను మనసు పడిన మాట నిజం. కానీ అతను నాకు అందనంత దేవుడని అర్థమైపోయింది. అంతేకాదు, ఆ ముగ్గురు చెల్లెళ్ళు చచ్చిపోయిన వాసు నాయనలో చూసుకుంటున్నారు. ఆయన చల్లగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. వాడు మా చెల్లెల మెడలో తాళి కట్టడమేందే? వాడికన్నా ముందు నిన్ను చంపేస్తా. అంజలి, నీ బుర్రను పురుగులు తిన్నాయా? అవును, మీరు నా బుర్రలో ఎక్కించిన పురుగులు తినేశాయి. మీరు సమరసింహారెడ్డి కుటుంబానికి చేసిన నష్టానికి అతను ప్రతీకారం తీర్చుకున్నాడు. అంతేకాదు, నేను శత్రువు కూతురునని తెలిసి విషం తాగమంటే తాగాడు. అతని మానవత్వం ముందు మీరు అతని పాదాలు కడగడానికి కూడా చంపేస్తా. చంపేంట్రా? మనిషి ప్రాణాలతో ఆడుకునే కుటుంబాల్లో పుట్టిన మనకు ప్రాణాలు తీయడం తేలిక. అది అన్నైనా పర్లేదు, చెల్లైనా పర్లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈ కంఠంలో ప్రాణం ఉంటే ఈ మెడ మీద 3 ముళ్ళు వేసే మగాడు అతనే. నాయనా, ఇదా సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటానంటోంది. వాడి మెడలో 3 ముళ్ళేసేలోగా దీని మెడ కన్న బిడ్డను చంపిన కటికోడు ఈరరాఘవరెడ్డని మందంతా అనుకోవాలనా? సమరసింహారెడ్డి గారు, మీకోసం బయట వేలాది మంది ప్రజలు కేకలేస్తున్నారు. వాళ్ళని ఆపటం మా వల్ల ఇటు కనపడడం లేదు. ఒక్కసారి మీరు బయటకు వచ్చి కనపడితే. సచ్చిన పావునబ్బా సమరసింహారెడ్డి, నువ్వు నా గుండెల మీద పెట్టిన ఈ కాలు కడగ నీకొచ్చిన
మన రెండు కుటుంబాలు కలిసేనే ఈ సీమ ప్రశాంతంగా ఉంటాదని ఈయన చెప్పిన మాట ఈ పొద్దు తెలుసుకున్నా. అందుకే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తామని వచ్చిన. అంతేకాదు, చచ్చిపోయిన మీ నాయన నరసింహారెడ్డి నా కూతురు కడుపున పుట్టాలి. నీ వంశం నా వంశం కల్లో కూడా కలపు. నువ్వు నా కొడుకు కాకపోయినా చిన్నమ్మ అని పిలిచావు. ఆ చనువుతో చెప్తున్నాను, ఈ పెళ్లి చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది బాబు. ఆ రోజు నా కాళ్ళు రావన్న బాధతో రైలు కింద పడి చచ్చిపోదాం అనుకుంటే నీ ప్రాణాలకు తెగించి నా కాళ్ళు రప్పించావు. ఈ రోజు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే చచ్చిపోతాను. అమ్మా సరస్వతి, నువ్వు మా వాసనేవి అనుకుంటున్నావు. మళ్ళీ మాకు దూరం కావద్దు. ఈ పెళ్లి చేసుకుని నువ్వు క్షేమంగా ఉండు. వాళ్ళు నన్నేం చేస్తారమ్మా? వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తారని కాదు బాబు, మీరు వాళ్ళని చంపితే గౌరవంగా నమస్కరించే ఈ చేతులతో మీకు సంఖ్యలు వేయాల్సి వస్తుందేమోనని బాధ. దయచేసి మీరు ఈ పెళ్లి ఒప్పుకోండి. వాళ్ళని చంపి జైలుకి వెళ్ళాలనుకునేవాడివి ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? వీళ్ళ ముగ్గురిని ఒక ఇంటి వాళ్ళని చేయాలన్న ఆలోచన నీకుంటే నువ్వు పట్టుకోవాల్సింది కత్తి కాదయ్యా, తాళిబొట్టు. ఏ చేత్తో విషం ఇచ్చిందో అదే చేత్తో పాల గ్లాస్తో నీ గదిలోకి రావడానికి ఆ పిల్ల ఒప్పుకుందంటే ఎంతగా మారిపోయిందో తెలుసుకో. నీ పెళ్లి కాగానే మా నెత్తి మీద అక్షంతలు పడాలని కోరుకున్నా. మా వాసన్ని ఆత్మ శాంతించాలంటే నువ్వే పెళ్లి చేసుకోవాలన్నయ్యా. ఈ జన్మకు కళ్యాణ యోగం లేదని నువ్వు అనుకుంటే నాకు లేదని మేము అనుకుంటాం. దేవతాయై నమః. ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, వాద్యం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే జీవజరదాం శతం మాంగళ్యధారణ మహోత్సవ మహోత్సవ అస్తో శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. నేను సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అన్నప్పుడు నీ అన్నలు నేను చంపబోతాంటే నేనే ఆపినా. యాదానికో తెలుసునా? కన్న బిడ్డలు చంపుకునేటి పాపము ఈ ఈరరాఘవరెడ్డికి తగలకూడదు అని. నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా వాడిని చంపేచ్చావన్నారు. కూతుర్ని ఎదవముడని చేసుకునేటి పాపము నాకెందుకురా? వద్దండా. మరి పగెట్లా తీర్చుకోవాలని ఆయన అన్నారు. 3 ముళ్ళు పడినాక అది మనింటి ఆడబడుచు కాదురా, ఆ నరసింహారెడ్డి ఇంటి కోడలైతాది. పెళ్లి కాంగనే దాన్ని ముక్కలు ముక్కలుగా నరిగి పారేస్తే సమరసింహారెడ్డి పెండ్లాన్ని చంపినట్లయితాది. మన వంశ గౌరవం నిలబెట్టినట్లయితాదని మాటిచ్చిన ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటాడా? నీదొక మనిషి జన్మేనా? పగ మా 2 కుటుంబాలది. దాని మధ్య మీరందరూ నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి వెళ్ళండి.
నరికేయన్నా మావ చేత్తో తాళి బొట్లు తెప్పించుకున్న మేము ఏనాడో విధవరాడబోయాం. నరికేయన్నా నరికేయన్నా నా కొడుకుల ముండ మోసినారా? రండి, ఎవడైనా సరే ఆ సమరసింహారెడ్డి తల నరికి నా కళ్ళ మీద పడేస్తే వానికి నా 5,000 ఎకరాలు రచించా. నరుని మా పిల్లల్ని మమ్మల్ని చంపి మా శవాల మించి నడిచెళ్ళి ఆ సమరసింహారెడ్డిని చంపండి. చెప్పండి. మీలాంటి రాతి పరుచులు ఉండబట్టే రాయలసీమలో ఎంతో మంది ఆడపడుచులు పసుపు కుక్కలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది పసిపిల్లలు అనాథలయ్యారు. నేను పగవాని కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేసింది ఈ సీమలో ఎన్నాళ్ళగానో రగులుతున్న ముఠా తగాదాలను మూటగట్టి అగ్నిగుండంలో వేయడానికి. కానీ మీలో ఇంకా మార్పు రాలేదు. నా చావే మీలో సంతోషాన్ని కలగజేస్తుందని మీరు అనుకుంటే నన్ను ముక్కలు ముక్కలుగా నరకండి. రండి, నన్ను చంపి పండుగ జరుపుకోండి. రండి. ఈ మార్పు మీ తరానికి బాగుంటాదేమో గాని మా తరం మాత్రం దీన్ని తట్టుకోలేదురా. సీమలో పండాల్సింది పంటలు కాదు, పంతాలు. ఈ రాయలసీమలో పుట్టి పగోన్ని మట్టి గిరిపించలేనోడు బతికినోడైనా సచ్చినాలతో సమానము. ఇన్ని దినాలు ఈ అవిటి బతుకు యాదానికి బతికినాలో తెలుసునా? నీ సావు నా కళ్ళారా చూసేదానికి. నా చెవులు నీ కొట్టే జయ జయధ్వానాలు వినకూడదురా. నేను శేషాన్ని అయిపోవాలా. నా కళ్ళు నీ విజయాన్ని చూడకూడదురా. అయి ముసుకుపోవాలా. సమరసింహారెడ్డి, ఈ వీర రాఘవరెడ్డి బ్రతికిన పులే, సచ్చిన పులే. నా శవం కాలేటప్పుడు నా కట్టె గుడుక పగ పగ అంటది. ఆ పగ పగతో కన్న కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడని వీర రాఘవరెడ్డి లాంటి రాతి మనుషులు ఉండబట్టే రాయలసీమ ఇంకా కక్షలు కార్పణ్యాలతో రగులుతూనే ఉంది. మనిషి పుట్టింది ఒకరినొకరు పొడుచుకుని చావటానికి కాదు, ఒకరికొకరు సాయపడి ప్రశాంతంగా బ్రతకటానికి. ప్రతి మనిషి సమరసింహారెడ్డిలా మారి రాయలసీమని శాంతిసీమగా మారుస్తారని ఆశిస్తున్నాం. చెల్లెమ్మ మొత్తం ఎత్తి పోసి పోసి గుమరించి. నా బిడ్డలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం సమరసింహారెడ్డి లాంటి మనసున్న మనిషి అన్నగా దొరికాడు.